కృష్ణరావు గారు. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांतस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। नारायणं नमः चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुखं करोति वाचनं पंगुं लगायते गुरुं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं चैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हे कृष्ण।
సో ఇవాళ టైం మారింది కదా, సో జనాలు చూసుకున్నారో లేదో, బట్ లెట్ us స్టార్ట్ విత్ ద క్లాస్, రైట్? సో ఇవాళ ఫస్ట్ టైం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారమ్మా ఇందులో? ఎవరు లేరు ప్రభు, అందరూ పాత వాళ్ళే ఉన్నాం. కృష్ణ, విజయలక్ష్మి మాతాజీ ధన్యవాదమ్మ. కృష్ణ ఉన్నారు, విజయలక్ష్మి గారని. సరే, హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సరే, అయితే క్లాస్ కు వెళ్ళిపోదాము. సో దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అనే పుస్తకము, శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం మధ్యలో ఉండగా రాయడం మొదలు పెట్టారు. ఎందుకంటే 10వ స్కందం రాసే వరకు నేను ఉంటానో ఉండనో అని చెప్పి ముందు భగవద్గీత సారాంశం, అట్లీస్ట్ 10వ స్కందం సారాంశం తెలియాలి అని చెప్పి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకం రాశారు. నిజానికి అనుకున్నట్లే ఆయన 2వ స్కందం మధ్యలో ఉండగా శరీరం వదిలేయాల్సి వచ్చింది. అది మిగతాది అక్కడి నుంచి వేరే వాళ్ళు, అది ఆయన రాసిన ఈ పుస్తకం నుంచి ఆయన వేరే 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 చోట్ల ఇచ్చిన స్పీచెస్ నుంచి ఆ 10వ స్కందం మధ్యలో నుంచి మిగతావి ఆయన శిష్యులు పూరించారు. సో మన తెలుగు భాగవతం కూడా ఆ విధంగా, అదే మన భాగవత భాష్యం కూడా ఆ విధంగా 10.2 స్కందంలో మధ్యదాకా ప్రభుపాదుల వారు రాస్తే మిగతాది ఇంక వేరే వాళ్ళు రాసింది. సో అయితే మనము చైతన్య చరితామృతం చదువుకుందాం అనుకున్నప్పుడు మనం కనీసం 10వ స్కందం చదువుంటే బాగుండేది, 10 దాకా వెళ్ళుంటే. అయితే మనం ఆల్రెడీ ఒకసారి చదివాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో కనీసం చైతన్య చరితామృతం చదువు స్టార్ట్ చేసే ముందు ఈ పుస్తకం ఒకసారి చదువుదాం, ఒకవేళ ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే అన్న దృష్టితో ఈ పుస్తకం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి బుక్ రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఇది పాత పుస్తకము, ఇది కొత్త పుస్తకం. అట్ట మన స్క్రీన్ మీద కనబడుతుంది, రెండు ఒకటే, అట్ట మారింది తప్పితే. సో ఇందులో మనం ప్రస్తావన స్టార్టింగ్ నుంచి కూడా చదువుకుని వెళ్దాము. సో ఒక్కొక్క పేజ్, కనీసం ఒక పేజ్, ఇవాళ తక్కువ మంది ఉన్నారు కాబట్టి 2 పేజీలు చదువుకోవచ్చు. అలా స్టార్ట్ చేసుకుందాం, సరేనమ్మా? పుస్తకం ఆన్లైన్ ఉంది, స్క్రీన్ మీద నేను పెడతాను. సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ పేజ్. 1వ పేజ్ ఫస్ట్ ప్రస్తావన నుంచి చదువుదామా? ప్రస్తావన నుంచి చదువుదామమ్మా. ఓకే ఓకే ఓకే. సో ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. గోవిందుడు శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు. అతడు సచ్చిదానందమయమైన దేహము కలవాడు, అన్నిటికీ ఆయన ఆది, కానీ తాను మాత్రం అనాది. అతనే సర్వకారణములకు కారణము. బ్రహ్మ సంహిత నుంచి 5.1 శ్లోకం నుంచి మనం చెప్పుకొచ్చారు. గురించి ప్రస్తావన మొదట ప్రస్తావన ఫస్ట్ భగవద్గీత నుంచి 10.1 నుంచి 14వ శ్లోకం చెప్పుకొస్తున్నారు. నివృత్త తరైషు పరియమనాత్ భవౌషద్రోచత్ర మనోభిరామత్ ఉత్తమ శ్లోక గుణానువాద కుమాన్ విరజ్యేత వినా పశుజ్ఞాత్. అనగా ఇదొకటి అనువాదం చదువుతున్నాను. భగవానుని మహిమను కీర్తనము, మహిమాన కీర్తనమును పరంపర విధానమును నిర్వహింపబడినట్టు. అనగా అది గురువు నుండి శిష్యులకు తెలియజేయబడు. ఈ జగత్తు యొక్క మిథ్యాపూర్ణము తాత్కాలికమైన శ్లాఘనమునందు ఎంత మాత్రము అభిరుచి లేనట్టు వారి చేతనే అట్టి కీర్తనము ఆస్వాదింపబడు. జన్మ మృత్యు వలయమున తిరుగాడి బద్ధ జీవులకు భగవద్ లీలావర్ణము సరైన ఔషధం కనుక పశుహంతకుడు లేదా ఆత్మఘాతకుడు తప్ప ఎవ్వడు అట్టి భగవత్కరుణ కీర్తనమును వినుగోరకుండును. సో ఈ భగవత్కరుడి కీర్తనను ఎటువంటి వ్యక్తులు, అంటే ఎటువంటి వ్యక్తులనైనా సరే అది కరిగించగలుగుతాది అని చెప్పి మనకి 10.1.4 శ్లోకంలో చెప్పిన మాటని ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుని తాలూకా కథలు అంత రమ్యముగా ఉంటాయి, అది ఎటువంటి వ్యక్తులైనా కరిగిస్తుంది. సో హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో పేజీలో ప్రభుజీ మీరు చెప్పేది? మాతాజీ ప్రస్తావన 1వ పేజీ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథపు ముఖ చిత్రమును చూసిన వ్యక్తి వెంటనే హరే కృష్ణ శ్రీకృష్ణునితో గల ఆ యువతి ఎవరు వంటి ప్రశ్నలు వేయి.
దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది అందుకు తక్షణ సమాధానం. అది ఎలా? దేవాది దేవుని వర్ణనకు సంబంధించిన ప్రతి అంశమును ఆయన సరిగ్గా సరిపోతుందనడు. మరలా చెప్పవలనగా శ్రీకృష్ణుడు సర్వ ఆకర్షకుడు అయినందున అతడు దేవాది దేవుడు. సర్వ ఆకర్షకుడు కానిచో దేవాది దేవుడు అనే పదముకు అర్థమే ఉండదు. ఒక వ్యక్తి సర్వ ఆకర్షణ ఎట్లగును అనేది మొట్టమొదటి విషయం. ఎవరైనను గొప్ప ధనవంతుడైనచో, గొప్ప సంపదను కలిగి ఉన్నచో అతడు సహజముగానే జనులను ఆకర్షించు. అట్లే ఎవరైనను గొప్ప శక్తిమంతుడైనచో అతడు కూడా జనాకర్షణకు. ఎవరైనను గొప్ప కీర్తిని ఆర్జించినచో అతడు కూడా ఆకర్షణకు. ఎవరైనను గొప్ప సౌందర్యవంతుడు, వివేకవంతుడు లేక అన్ని రకాల సంపదల పట్ల అనాసక్తిని ప్రదర్శించే వ్యక్తి కూడా ఆకర్షణకు. కనుక సంపద, శక్తి అనగా అధికారం, కీర్తి, సౌందర్యం, వివేకము, వైరాగ్యములో చేత ఒక వ్యక్తి ఆకర్షకుడు అగునని మన ప్రత్యక్ష అనుభవం ద్వారా మనం గ్రహించగలదు. ఈ షడైశ్వర్యములకు ఏకకాలమున అపరిమిత పరిణామంలో కలిగి ఉండే వ్యక్తినే దేవాది దేవుడని మనం గుర్తించాలి. వైదిక విజ్ఞానంలో మిక్కిలి ప్రామాణికుడైనట్టి పరాశరముని దేవాది దేవుణ్ణి ఈ షడైశ్వర్యములను వివరించాను. సో ఏం చేద్దాం, ఒక్కొక్క పేజ్ చదువుకెళ్దామమ్మా. అవసరమైతే రెండో రౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 మంది దాకా వచ్చారు కాబట్టి మనకు గంటన్నర ఉంది కాబట్టి. సో రెండో పారాగ్రాఫ్ చదువుతావమ్మా? ప్రభుజీ నాకు అర్థం కాలేదు ప్రభుజీ. పేజ్ నెంబర్ 1 అమ్మా, ప్రస్తావన. ఇప్పుడు 2లోకి రండి అమ్మా, 2లోకి రండి. లేకపోతే భాగవతం బుక్ అండి. దేవాది దేవుడు ఉపోద్ఘాతమా ప్రభుజీ ఉపోద్ఘాతమా? ప్రస్తావన. దీంట్లో ఈ బుక్ లో పాత ప్రస్తావన లేదు కదా ప్రభుజీ? మాతాజీ చూడండి, ఫస్ట్ పేజీ అట్ట ఓపెన్ చేయగలరు. బుక్ ఇదే కదా ప్రభుజీ? పీఠిక అని ఉంటుంది. పీఠిక అని ఉంది మాతాజీ కొన్నిట్లో. వచ్చిందమ్మా? హరే కృష్ణ, హరే కృష్ణ. గొప్ప ఐశ్వర్యవంతులను, గొప్ప శక్తిశాలులను, గొప్ప కీర్తిమంతులను, గొప్ప సౌందర్యవంతులను, గొప్ప విద్వాంసులను, భౌతిక సంపదల పట్ల అనాసక్తితో జీవితమును గడుపు గొప్ప వైరాగ్యులందరినో మనము చూస్తూ ఉంటాము. కానీ మానవ జాతి చరిత్రలో ఏకకాలములో అపరిమిత ధనమును, శక్తిని, కీర్తిని, సౌందర్యమును, జ్ఞానమును, వైరాగ్యమును కలిగి ఉండినట్టి శ్రీకృష్ణుని వంటి పురుషుని మానవ సమాజంలో మనమెన్నడూ చూడలేదు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఒక చారిత్రక పురుషుడు. 5000 సంవత్సరముల క్రితము ఆయన అవతరించి 125 సంవత్సరములు ఈ భూమిపై నివసించి సంపూర్ణ మానవునిగా నడుచుకొనెను. కానీ ఆయన లీలలు అద్వితీయములు. ఆయన అవతరణ మొదలు అంతర్ధానము వరకు గల ప్రతి లీల ప్రపంచ చరిత్రలో అసమానమైనది. కనుక దేవాది దేవునికి వాస్తవ అర్థము నెరిగిన ప్రతి వ్యక్తి శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిని అంగీకరించి తీరును. దేవాది దేవునితో సమానుడు గాని ఆయనకు మించిన అధికుడు గాని లేడు. ఇదే అందరూ భగవంతుడు గొప్పవాడు అని చెప్పుటలో గల అంతరార్థము. హరే కృష్ణ. మాతాజీ పేజీ మొత్తం చదవమన్నారు ప్రభు. ఇంకో పారాగ్రాఫ్. కొంచెం కొత్త బుక్ లో ఓడింగ్ తేడా ఉన్నట్టుంది ప్రభు. అలా కంటిన్యూ చేసే తేడా ఉంది మాతాజీ, కొంచెం వర్ష తేడా ఉంది. భగవద్గీతలు అలాగో అలా కొంచెం తేడాలు వస్తున్నాయేమో. సరేనమ్మా, బాగా తేడా భగవంతుడి గురించి మీనింగ్ అదే వస్తుంది. అవును ప్రభు, మీనింగ్ అట్లానే వస్తుంది, కొద్దిగా మారుతుంది. పదాలు మారుతాయమ్మా, పదాలు మారుతాయి. భగవంతుని గురించి వివిధ రకాలుగా వర్ణించు వివిధ వర్గముల వారెందరో ప్రపంచంలో కలరు. కానీ వైదిక సాహిత్య గ్రంథాల మరియు గొప్ప ఆచార్యులను అనుసరించి అన్ని కాలాలలోనూ భగవత్ శాస్త్ర పారంగతులైన ప్రామాణిక వ్యక్తులు శంకర, రామానుజ, మధ్వ, విష్ణుస్వామి, శ్రీ చైతన్య మహాప్రభు వంటి గొప్ప ప్రామాణిక ఆచార్యులు, గురు శిష్య పరంపరగా వచ్చిన వారి అనుచరులందరూ కూడా శ్రీకృష్ణుని దేవాది దేవుడిని ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. వైదిక నాగరిక అనుచరులుగా మేము స్వర్గలోకము అనగా ఊర్ధ్వలోకము, మధ్యలోకము, భూలోకము, పాతాళ లోకము, అధోలోకములను వివిధ లోకములతో కూడిన సమస్త సృష్టికి సంబంధించిన వైదిక చరిత్రను అంగీకరిస్తాము. ఈ ప్రపంచంలోని ఆధునిక చరిత్రకారులు 5000 సంవత్సరములకు పూర్వము జరిగిన
సంఘటనలకు కూడా చారిత్రక ఆధారాలను చూపలేకున్నారు. కానీ 40,000 సంవత్సరములకు క్రితము జరిగిన వరకు జీవన పరిణామములో మానవుడు ఉత్పన్నమగు స్థితి ఏర్పడలేదని మానవ జాతి శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. కానీ పురాణములు, మహాభారతము వంటి వైదిక చరిత్రలు లక్షల కోట్ల కొలది సంవత్సరాలకు పూర్వము గల మానవ చరిత్రను గురించి మనకు తెలియజేస్తున్నవి. హరే కృష్ణ. అక్కడి నుంచి చదివితే అమ్మా సరిపోతుంది. చదవనా ప్రభుజీ? చదవండి అమ్మ భారతీ మాతాజీ. హరే కృష్ణ. ఉదాహరణకు లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వపు శ్రీకృష్ణుని అవతారములు మరియు అంతరార్థములకు సంబంధించిన చరిత్రను మనకు ఈ వైదిక సాహిత్యంలో అందజేస్తుండెను. అర్జునుడు మరియు తాను పూర్వము అనేక జన్మలెత్తితిమని వాటినన్నింటినీ తాను గుర్తుంచుకొనినని అర్జునుడు విస్మరించినని భగవద్గీత 4వ అధ్యాయములో శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. ఇది శ్రీకృష్ణార్జునులలో గల జ్ఞానములోని భేదమును తెలియజేయును. అర్జునుడు కురువంశములో గొప్ప వీరుడు, ఉత్తమ సంస్కారవంతుడైనను అతడు కూడా సామాన్య మానవుడే. ఇందుకు విరుద్ధముగా దేవాది దేవుడు శ్రీకృష్ణుడు జ్ఞాన సంపూర్ణుడు, అపారమైన జ్ఞానము కలిగినందున అతనికి అపారమైన జ్ఞాపక శక్తి కూడా కలదు. శ్రీకృష్ణుని జ్ఞానము సంపూర్ణమైనది. అతడు కోట్లాది సంవత్సరములకు పూర్వము గల అవతారపు లీలలన్నింటినీ గుర్తుంచుకొనెను. కానీ అర్జునుడి జ్ఞాపక శక్తి మరియు జ్ఞానము కాలమాన పరిస్థితులను అనుసరించి పరిమితమైనది. ఎందుకనగా అతడు సామాన్య మానవ మాత్రుడు. 4వ అధ్యాయములో శ్రీకృష్ణుడు ఇట్లు తెలుపుతుండెను. తాను కోట్లాది సంవత్సరములకు పూర్వమే సూర్యదేవుడైన వివస్వంతునకు భగవద్గీత ఉపదేశములను బోధించినట్లు తెలిపెను. ఈ కాలములో నాస్తిక మతమునకు సంబంధించిన వారు కొందరు కొన్ని యోగ పద్ధతులను అనుసరిస్తూ భగవంతులయ్యేందుకు ప్రయత్నిస్తుందురు. సాధారణముగా నాస్తికులు తమ కల్పనా శక్తితోనో ధ్యాన శక్తితోనో తమను తాము భగవంతునిగా ప్రకటించుకొందురు. కానీ శ్రీకృష్ణుడు అట్టి భగవంతుడు కాదు. అతడు ఏదో ధ్యాన యోగ పద్ధతిని కల్పించి లేక యోగాసనాలతో కఠిన తపస్సును ఆచరించి భగవంతుడైనట్టి వ్యక్తి కాదు. నిజమునకు శ్రీకృష్ణుడు సర్వావస్థలలోనూ దేవాది దేవుడగుట చేత అతడికి క్రొత్తగా భగవంతుడు కానవసరము లేదు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు తన మేనమామ అయిన కంసుని చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు అతడు మాతృదేహం నుండి కాకుండా చతుర్భుజుడైన విష్ణు నారాయణుడిగా అవతరించెను. పిమ్మట శిశు రూపమును ధరించి తనను యశోదానంద మహారాజుల గృహమునకు తీసుకువెళ్ళమని తండ్రి అయిన వసుదేవుని శ్రీకృష్ణుడు కోరెను. శ్రీకృష్ణుడు శిశువుగా ఉన్నప్పుడు పోతన అను ఒక మహారాక్షసి అతడిని వధించుటకు ప్రయత్నించెను. కానీ అతడు దాని స్తన్యమును గ్రోలుతూ ప్రాణములను కూడా పీల్చివేసెను. వాస్తవమైన దేవాది దేవునకు మరియు యోగ కర్మాగారములో తయారయ్యే భగవంతునకు నడుమగల భేదం ఇదే. శ్రీకృష్ణునకు యోగ పద్ధతులను అభ్యసించిన అవసరం కలుగలేదు. అయినను అతడు అడుగడుగున శైశవావస్థ ఆపన ప్రభుజీ శైశవావస్థ మొదలు బాల్యావస్థ వరకు మరియు బాల్యావస్థ నుండి కిశోరావస్థ వరకు, కిశోరావస్థ నుండి తరుణావస్థ వరకు తాను దేవాది దేవుడనని నిరూపించుకొనెను. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఈ గ్రంథంలో మానవుడుగా ఆయన ప్రదర్శించిన లీలలన్నీ వర్ణించబడెను. శ్రీకృష్ణుడు మానవునికి వలె నడుచుకొనినను దేవాది దేవుడుగా ఎల్లప్పుడూ తన స్వరూపమును ప్రదర్శించెను. హరే కృష్ణ ప్రభుజీ. దండావతనం ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి.
శ్రీకృష్ణ భగవానుడు సర్వాకర్షకుడు కనుక మనిషి తన కోరికలన్నీ శ్రీకృష్ణుని పైననే కేంద్రీకృతము కావాలనని తెలుసుకోవాలి. భగవద్గీతలో చెప్పబడినట్లు వ్యక్తిగత జీవుడు తన దేహానికి యజమాని లేదా ప్రభు అయి ఉంటాడు. కాగా ఎల్లరి హృదయములలో పరమాత్ముడైనట్టి శ్రీకృష్ణుడు ఎల్లరి దేహాలకు పరమ యజమాని పరమ ప్రభు అయి ఉన్నాడు. మన ప్రేమ స్వభావాన్ని కేవలము శ్రీకృష్ణుని పైననే నిలిపితే విశ్వజననీయమైన ప్రేమ, ఏకత్వము, సుఖము సహజంగానే అనుభూతమవుతాయి. చెట్టు మొదలు నీరు పోస్తే కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు, పూలకు అందినట్లే అవుతుంది. కడుపుకు ఆహారము అందిస్తే అన్ని అంగాలకు సంతృష్టి చెందుతుంది. సంపూర్ణ శ్రద్ధను శ్రీకృష్ణుని పైననే కేంద్రీకరించి తన ప్రేమను అతనికే పంచటము కృష్ణ భక్తి భావము అని పిలువబడుతుంది. ప్రేమను కృష్ణుని వైపు మళ్లించటము ద్వారా ప్రతి ఒక్కరూ అన్యులను ప్రేమించే తమ స్వభావాన్ని సంతృష్టి పరుచుకునే విధంగా కృష్ణ చైతన్యోద్యమము ఆరంభింపబడినది. అన్యుల ఎడ నిద్రాణముగా ఉన్నట్టి ప్రేమ స్వభావాన్ని సంతృష్టి పరుచుకోవడానికి ప్రపంచమంతా పరమోత్సాహముతో ఉన్నది. కానీ సమాజవాదము, సౌమ్యవాదము, అన్య సమ్మానవాదము, మానవతావాదము, జాతీయవాదము, ప్రపంచం శాంతి సమృద్ధుల కొరకై తయారు చేయబడిన మరి ఏ పద్ధతి అయినా కృష్ణుని ప్రేమించే కళను మనము తెలియకపోవటము వలన అన్ని వ్యర్థములు, నిష్ఫలములే అయి ఉంటాయి. నైతిక విలువలను, ధర్మాచరణాన్ని కలిగి ఉండటము ద్వారా తాము సుఖభాగులము కాగలమని సాధారణముగా జనులు తలుస్తారు. ఆర్థికాభివృద్ధి ద్వారా సుఖాన్ని పొందగలమని ఇంకొందరు తలుస్తారు. అయినా ఇతరులు ఇంద్రభోగము ద్వారా తాము సుఖవంతులము అవుతామని భావిస్తారు. కానీ యథార్థం ఏమిటంటే కేవలము శ్రీకృష్ణుని ప్రేమించటం ద్వారానే జనులు సుఖభాగులు కాగలుగుతారు. హరే కృష్ణ. చదవను ప్రభుజీ. ఆ పారాగ్రాఫ్ చదవండి. చదువుతాను ప్రభుజీ. జీవుని వివిధ సంబంధాలలోని ప్రేమ రస భావాలను శ్రీకృష్ణుడు చక్కగా సంతృప్తి పరుస్తాడు. రసాభావాలు సామాన్యంగా 12 రకాలు. మనిషి శ్రీకృష్ణుని పరమ అచించునిగా, పరమ ప్రభువుగా, పరమ మిత్రునిగా, పరమ పుత్రునిగా, పరమ ప్రేమికునిగా ప్రేమించవచ్చును. ఇవి 5 ప్రధాన రసాభావాలు. మనిషి శ్రీకృష్ణుని పరోక్షముగా 7 విభిన్న సంబంధాలతో కూడి ప్రేమించవచ్చును. ఇవి 5 ప్రధాన రసాలను భిన్నమైనవి. ఏది ఏమైనా మొత్తానికి మనిషి నిద్రాణముగా ఉన్నట్టి తన ప్రేమ స్వభావాన్ని కృష్ణుని యందు నిలిపితే జీవితము ధన్యమవుతుంది. ఇది యథార్థమే, కానీ కట్టుకథ కాదు. దీనిని ఎవరైనా అనుభవపూర్వకముగా తెలుసుకోవచ్చును. కృష్ణుని ఎడ చూపించే ప్రేమ తన జీవితంపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో మనిషి ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతాడు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? అనుపమ మాతాజీ ఉన్నారా? చదువుతారమ్మా ప్రభుజీ. ఒకసారి ఎక్కడ చెప్పరా ప్రభుజీ? నాకు అర్థం కాదు. ప్రస్తావన 5వ పేజీ మాతాజీ. ప్రస్తావన 5వ పేజీ. ఓకే ప్రభుజీ. కృష్ణ చైతన్య సమస్త జ్ఞానములకు అక్కడి నుంచే ప్రభుజీ. చదవమంటారా ప్రభు? చదవండి. హరే కృష్ణ. కృష్ణ చైతన్యం సమస్త జ్ఞానములకును సమస్త గుహ్య విద్యలకును రాజు వంటిదని పరమోత్తమైన ఆధ్యాత్మిక విద్య అని భగవద్గీత 9వ తెలుపబడింది. ఆయనను కృష్ణ చైతన్యం సులభముగా అలవర్చుకొనదగినది, మిగులు ఆనందదాయకమైనది. దీని ఫలములను మనం ప్రత్యక్షంగా అనుభవింపవచ్చు. కృష్ణ చైతన్యంలో ఏ కొద్ది భాగమునైనో మనం అలవర్చుకొనచో అది మన జీవితంలో శాశ్వత నిధి అగును. అన్ని పరిస్థితుల్లోనూ అది అనస్వరమైనది. పాశ్చాత్య దేశంలోని సంక్షుబ్ధ హృదయులు
నిరాశోపహతులు అయిన నేటి యువతరము వారు కేవలము కృష్ణుడి వైపునకు తమ ప్రేమను మళ్లించడం వల్ల ప్రత్యక్ష ఫలములను పొందగలరని ఇప్పుడు నిరూపితమైనది. ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్ర వ్రత అనుష్ఠానములను, తపస్సును, యజ్ఞములను ఆచరించినప్పటికీ కృష్ణుడి ఎడల గల తన గుప్త ప్రేమను జాగృత మనర్చుకొనని ఎడల అతని తపస్సు అంతయును నిరార్థకము. అట్లుగాక ఒక వ్యక్తి కృష్ణుడి ఎడల తన రహస్య ప్రేమను జాగృత మనర్చుకునే ఎడల అతనికి ఇంకా వ్రతములు, తపస్సులు చేయవలసిన అగత్యం ఉండదు. కృష్ణ చైతన్య ఉద్యమము ఈ యుగములో చైతన్య మహాప్రభు పతితులకు ప్రసాదించిన అద్వితీయమైన వరం. ఇది మిగులు సరళముగు మార్గం. గడిచిన 4 సంవత్సరములుగా పాశ్చాత్య దేశంలో ఈ ఉద్యమం నిర్వహించబడుచున్నది. ఈ ఉద్యమము మానవ జాతి యందు నిగూఢముగానున్న కృష్ణ ప్రేమను జాగృతమనర్చగలదనట్లో సందేహమూ లేదు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఈ గ్రంథము పాశ్చాత్య ప్రపంచమున కృష్ణ చైతన్యోద్యమునకు తోడ్పడు మరొక కానుక. ఈ గ్రంథము పెక్కు వర్ణ చిత్రముతో 2 భాగములుగా ప్రచురించబడుచున్నది. ప్రజల కాలక్షేపం కోసం వివిధ కల్పనా కథలను చదవకూడదు. ఆ విధంగా తమ శక్తిని, కాలమును వృధా చేయదు. ఇప్పుడు తమ దృష్టిని కృష్ణుని వైపు మళ్లించి అవకాశం కలిగినది. తత్ఫలితముగా పుష్టిగాను, సమష్టిగాను, శాశ్వత సంతృప్తి లభించగలదు. మిగతా కొంచెం చదివేమంటారా ప్రభు? కొద్దిగానే ఉంది. కంప్లీట్ చేసేయండి అమ్మా. ఓకే ప్రభు. ఇక్కడ ప్రభు 2 భాగాల నుండి ఒక భాగమే కదా కృష్ణ భగవాన్ బుక్. మరేం మొదట్లో 2 భాగాలుగా ఏమైనా పబ్లిష్ చేశారేమో మరి. ఓకే, అవును ప్రభుజీ, నా దగ్గర 2 భాగాలు ఉన్నాయి ప్రభుజీ. అవునా? ఇప్పుడు ఎలా చూడాలి నాది బుక్స్. కృష్ణ చైతన్య మార్గమును కొద్దిగా పయనించినను ఒక వ్యక్తి మహా విపత్తుల నుండి రక్షితుడునని భగవద్గీతలో చెప్పబడింది. కృష్ణ చైతన్య మార్గమును కొద్దిగా పురోగమించిన వారు అపదలను తప్పించుకొనటకు వందల కొలది, వేల కొలది ఉదాహరణ కలవు. అందువల్ల ఈ ఉదాత్త సాహిత్యం చదివి ప్రయోజనం పొందురని మేము అందరినీ అర్థించుచున్నాం. పాఠకులు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఈ గ్రంథమును శ్రద్ధగా చదివినచో కళా, విజ్ఞాన, సాహిత్య తత్వముల పరిపూర్ణ జ్ఞానం వారికి సిద్ధించి చివరకు కేవలం ఒక మహా గ్రంథము చదువుట వల్లనే భగవత్ ప్రేమ ఫలింపగలదని వారు తెలుసుకొనగలగదు. ఇప్పుడు హరే కృష్ణ జపం చేయుచున్న శ్రీమాన్ జార్జ్ హారిసన్ ఈ గ్రంథ ముద్రణకు అగు సంపూర్ణ వ్యయం $19,000 మొత్తం ఉదారంగా విరాళం ఇచ్చింది. ఆయన దాతృత్వమునకు కృతజ్ఞత తెలుపుచున్నారు. ఈ యువకునికి కృష్ణ చైతన్య మార్గమును ఇంకనూ పురోగతిని ప్రసాదించుగాక. ఈ ప్రచురణ వెలువడటకు వివిధ రీతుల పరిశ్రమించిన శ్రీమాన్ శ్యామ సుందర దాస్ అధికారి, శ్రీమాన్ బ్రహ్మానంద దాస్ బ్రహ్మచారి, శ్రీమాన్ హైగ్రీవ దాస్ అధికారి, శ్రీమాన్ సత్య స్వరూప దాస్ అధికారి, శ్రీమతి దేవహుతి దేవదాసి, శ్రీమతి యదురాణి దేవదాసి, శ్రీమాన్ మురళీధర్ దాస బ్రహ్మచారి, శ్రీమాన్ భరద్వాజ దాస్ అధికారి, శ్రీమాన్ ప్రద్యుమ్న దాస్ అధికారి మున్నగ వారికి నా హృదయపూర్వకము ఆశీస్సులు. ఇటు శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి. హరే కృష్ణ. ముందుకెళ్దామా? అలా పరిచయం కూడా చదువుకు వెళ్ళిపోదాము. విజయమాతాజీ బుక్ ఉందమ్మా ప్రింట్ గాని? హరే కృష్ణ. చదవగలరామా? చూసి చదవగలరా? చూసి చదువుతాను. కృష్ణ 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 హే కృష్ణ 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 హే కృష్ణ 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 రసమాం కృష్ణ 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 పాహి మాం రామ 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 రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్ష మాం కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ గ్రంథ రచనను ఆరంభించుటకు ముందుగా నా ఆధ్యాత్మిక ఆచార్యులు ఓ విష్ణుపాద అష్టోత్తర శత శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాదుల వారికి నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పించుకొందును. తరువాత కరుణాసాగరుడైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుకు నేను నా ప్రణామములను సమర్పించుకొందును. అతడు సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. భక్తియుక్త సేవకు సంబంధించిన ఉన్నత సేవా సూత్రములను
లోకముకు చాటి చెప్పుట కొరకై శ్రీకృష్ణుడే భక్తుని రూపములో అవతరించెను. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు తమ బోధనలను గాఢాదేశముగా పశ్చిమ బెంగాల్న గౌడ దేశముగా పశ్చిమ బెంగాల్న ప్రసిద్ధి చెందిన ప్రాంతం నుండి ఆరంభించెను. నేను మధ్వ గౌడీయ సాంప్రదాయమునకు చెందినవాడను కనుక గురు పరంపరకు సవినయముగా నా ప్రణామములను సమర్పించుకొందును. ఈ మధ్వ గౌడీయ సాంప్రదాయము మొదట బ్రహ్మ నుండి ఆరంభమగుట చేత బ్రహ్మ సంప్రదాయముగా సువిఖ్యాతమైనది. బ్రహ్మ నారద మహర్షికి ఉపదేశించను. నారద మహర్షి వ్యాసదేవునకు ఉపదేశించను. వ్యాసదేవుడు మధ్వాచార్యునికి ఉపదేశించను. మధ్వ గౌడీయ సాంప్రదాయముకు మూలాచారులైన మాధవేంద్రపురి మధ్వాచార్య గురు పరంపరకు చెందినట్టివారు. అతడికి నిత్యానంద ప్రభువు, అద్వైత ప్రభువు, ఈశ్వరపురి వంటి వారు ప్రధాన శిష్యులు. సన్యాసులు, గృహస్థులు అనేకులు కలరు. ఈశ్వరపురి శ్రీ చైతన్య మహాప్రభువుకు ఆధ్యాత్మికాచార్యులగుట చేత మనము ఈశ్వరపురి, నిత్యానంద ప్రభువు, శ్రీ అద్వైతాచార్య ప్రభువు, శ్రీవాస పండితుడు, శ్రీ గదాధర పండితుడితో గల గురు పరంపరకు సగౌరవముగా ప్రణామములను సమర్పించుకొనిన తరువాత శ్రీ చైతన్య మహాప్రభువుకు ఆంతరంగిక కార్యదర్శి అయిన స్వరూప దామోదరునకు గౌరవపూర్వకమైన ప్రణామములను సమర్పించుకొందును. అంతేకాకుండా వాసుదేవ దత్తునకు, శ్రీ చైతన్య మహాప్రభువుకు, నిత్య సేవకుడైన గోవిందునకు మరియు అతని నిత్య సఖుడైన ముకుందనకు, మురారి గుప్తకు కూడా సవినయముగా ప్రణామములను సమర్పించుకొందును. శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ రఘునాథదాస గోస్వామి అను బృందావన షడ్గోస్వాములకు ప్రణామములను సమర్పించుకొందును. శ్రీకృష్ణుడే స్వయముగా తాను దేవాది దేవుడునని భగవద్గీతలో తెలుపును. మానవుని ధార్మిక జీవిత సూత్రములకు హాని ఏర్పడి అక్రమ చర్యలకు ప్రాధాన్యం ఏర్పడినప్పుడు భగవంతుడు ఈ భూలోకములో అవతరించును. ఈ లోకములో పాపకార్యాల భారమును తగ్గించుటకు అవసరం ఏర్పడినప్పుడు శ్రీకృష్ణుడు అవతరించెను. భౌతిక సృష్టికి సంబంధించిన సమస్త వ్యవహారములకు శ్రీకృష్ణుని సంపూర్ణ అంశే అయిన శ్రీ మహావిష్ణువే కారణం. భగవంతుడు అవతరించినప్పుడు ఆ అవతారము మహావిష్ణువు నుండి ఆవిర్భవించును. మహావిష్ణువు ఈ భౌతిక సృష్టికి మూల కారణము. మహావిష్ణువు నుండి గర్భోదక సాయి విష్ణువు విస్తరించును. పిమ్మట క్షీరోదక సాయి విష్ణువు విస్తరించును. సాధారణంగా ఈ విశ్వములో సంభవించే అవతారములన్నీ క్షీరోదక సాయి విష్ణువు విస్తరణలే. కనుక ఈ విశ్వములోని పాపకర్మల భారమును తగ్గించు బాధ్యత దేవాది దేవుడైన శ్రీకృష్ణునిది కాదు. ఆయనను శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు విష్ణుమూర్తి యొక్క సకల విస్తరణలు అతనితో కలియును. శ్రీకృష్ణుని విభిన్న విస్తరణలు అనగా నారాయణుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధులు అను చతుర్వ్యూహములు, స్వాంశే అయిన మత్స్యావతారము, ఇతర యుగావతారములు, మన్వంతర అవతారములన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్య దేహముతో పాటుగా అవతరించును. శ్రీకృష్ణుడు సంపూర్ణుడు. సకల ప్రధాన విస్తరణలు, అవతారములు అతనిలోనే విలీనమగును. కనుక శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు మహావిష్ణువు కూడా అతని హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లక్ష్మీమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. కనుక శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు మహావిష్ణువు కూడా అతనితో కూడి ఉండెను. నిజమునకు శ్రీకృష్ణుడు బృందావన లీలను ప్రదర్శించుట కొరకే అవతరించును. ఈ విధముగా అదృష్టవంతులైన బద్ధజీవులను ఆకర్షించి వారిని తిరిగి భగవద్ధామమునకు ఆహ్వానించును. శ్రీకృష్ణుని విష్ణు అంశయే బృందావనములో రాక్షస సంహారమును కొనసాగించెను. వ్యక్త్యావ్యక్తముగు ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా మరొక శాశ్వత ప్రకృతి దివ్యాకాశము కలదని భగవద్గీత 8వ అధ్యాయపు 20వ శ్లోకములో భగవద్ధామమును గూర్చి తెలుపబడెను. వ్యక్తి జగత్తును సూర్యచంద్రాదులతో కూడిన అనేక గ్రహ నక్షత్రాదుల రూపములో చూడవచ్చును. దీనికి అతీతముగా ఎవరునూ ఈ భౌతిక దేహముతో చేరలేని మరొక అవ్యక్త భాగము కలదు. ఆ అవ్యక్త జగత్తుకు అతీతముగా ఆధ్యాత్మిక జగత్తు కలదు. ఆ జగత్తు పరమము, శాశ్వతము, నాశనము లేనిదిగా భగవద్గీతలో వర్ణించబడెను. భౌతిక జగత్తు అనేక సార్లు సృష్టి లయములకు గురవుతుండును, కానీ ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతంగా అట్లే నిలిచి ఉండును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పరంధామము
బ్రహ్మ సంహితలో చింతామణి ధామంగా వర్ణించబడిను. శ్రీకృష్ణుని ధామము గోలోక వృందావనముగా ప్రసిద్ధి చెందెను. ఈ గోలోక వృందావనము చింతామణుల చేత నిర్మితములైన ప్రాసాదములతో విలసిల్లుతుండను. అక్కడి వృక్షములు కల్పవృక్షములుగా, అక్కడి గోవులు సురభి గోవులుగా వ్యవహరించబడును. అక్కడ వందల వేల కొలది లక్ష్మీదేవిలు భగవంతుని సేవింతురు. ఆదిపురుషుడు గోవిందుడు అనేవి భగవంతుని నామములు. అతడు సకల కారణములకు కారణం. అక్కడ గోవిందుడు వేణునాదము చేయును. అతడి నేత్రములు కమలదళములను పోలి ఉండును. అతడు నీలమేఘ శ్యామ సదృశ దేహమును కలిగినట్టివాడు. అతడి శిరస్సుపై నెమలి పింఛము ఉండును. అతడు ఎంతటి సౌందర్యవంతుడు అనగా వేలాది మన్మధులు కూడా అతనికి సాటిరారు. శ్రీకృష్ణుడు గీతలో ఆధ్యాత్మిక సామ్రాజ్యములోని సర్వోన్నతమైన తమ ధామమును గూర్చి స్వల్పముగా మాత్రమే సూచించెను. కానీ శ్రీమద్ భాగవతములో శ్రీకృష్ణుడు తన సకల పరివారముతో కూడి తన దివ్య లీలలను మొదట వృందావనములోను, తరువాత మధురలోను, ఆ తరువాత ద్వారకలోను ప్రదర్శిస్తూ దర్శనమిచ్చెను. ఈ గ్రంథము ఆ దివ్య లీలలన్నింటికీ క్రమానుసారముగా తెలియజేయను. అన్నింటినీ హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? బాలమణి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, చదువుతాను ప్రభుజీ. ఉందమ్మా, మీరు చూసి చదువుతున్నారా అండి? పుస్తకం చూసి చదువుతున్నాను ప్రభుజీ. ఓకే. శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన వంశము యదు వంశము. అది చంద్రలోకాధీశుడు సోముని వంశము. క్షత్రియ వంశాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి చంద్రలోకాధీశుని నుండి వచ్చినది కాగా, రెండవది సూర్యలోకాధీశుని నుండి వచ్చినది. ధర్మ సంస్థాపనము చేయవలసి ఉన్న కారణంగా దేవాది దేవుడు ఎప్పుడు అవతరించినా సాధారణంగా క్షత్రియ వంశంలోనే అవతరిస్తాడు. వేద పద్ధతిని అనుసరించి క్షత్రియులే ప్రజలకు రక్షకులై ఉంటారు. దేవదేవుడు రామచంద్రునిగా అవతరించినప్పుడు రఘువంశముగా ప్రసిద్ధి చెందిన సూర్యవంశంలో జన్మించాడు. శ్రీకృష్ణుగా ఆవిర్భవించినప్పుడు యదువంశంలో జన్మించాడు. శ్రీమద్ భాగవతమునందలి నవస్కందములోని 24వ అధ్యాయంలో యదువంశరాజుల జాబితా ఇవ్వబడింది. వారంతా గొప్ప శక్తివంతులైన రాజులు. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. అతడు యదువంశీయుడైన సూరసేనుని పుత్రుడు. నిజానికి భగవంతుడు ఏ వంశానికి చెందినవాడు కాదు, కానీ భగవంతుడు అవతరించిన వంశము అతని కరుణచే సుప్రసిద్ధమవుతుంది. ఉదాహరణకు చందనము మలయా ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. మలయా పదానికి అన్యంగా చందనానికి దాని సహజమైన గుణము ఉన్నప్పటికీ అది మలయా ప్రాంతములోనే అధికముగా లభించే కారణంగా మలయా చందనమని ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అందరికీ చెందినవాడయ్యును తన ఇచ్ఛానుసారము ఒక ప్రత్యేక వంశంలో అవతరించగా ఆ వంశము యశోమంతము అవుతుంది. ఉదయించడానికి ఇతర దిక్కులు ఉన్నప్పటికీ సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయించడము ఇటువంటిదే. ఇంతకు ముందు వివరించినట్లు శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతని ప్రధానాంశాలన్నీను అతనితో ఆవిర్భవిస్తాయి. శ్రీకృష్ణుడు బలరామునితో పాటు ఆవిర్భవించాడు. బలదేవుడు శ్రీకృష్ణుని జ్యేష్ఠ సోదరునిగా తెలియబడ్డాడు. బలరాముడే చతుర్వ్యూహ విస్తారమైన సంకర్షణునికి మూలము. అతడు కూడా శ్రీకృష్ణుని ప్రధానాంశ. శ్రీకృష్ణుడు యదువంశంలో ఆవిర్భవించి దివ్య గుణ ప్రదర్శనము చేసిన విధము ఈ గ్రంథములో చూపబడినది. ఇవన్నీ శ్రీమద్ భాగవతములోని 10వ స్కందములో విపులముగా వర్ణించబడినాయి. ఈ విధంగా శ్రీమద్ భాగవతమునందలి 10వ స్కందమే ఈ గ్రంథానికి ఆధారమైంది. సాధారణముగా ముక్తాత్ములే శ్రీకృష్ణలీలను విని ఆస్వాదిస్తారు. బద్ధజీవులు సాధారణ మానవుని కలాపాలకు సంబంధించిన కథలను చదవడానికే ఇష్టపడతారు. శ్రీమద్ భాగవతంలో ఇతర పురాణాల్లో భగవంతుని దివ్య కర్మలను వర్ణించే అటువంటి కథలే ఉన్నప్పటికీ బద్ధజీవులు సాధారణ కథలను చదవడానికే ఆసక్తి చూపుతారు. శ్రీకృష్ణుని లీలావర్ణనలను అధ్యయనం చేయడానికి వారు అంతగా అభిరుచిని కనపరచరు. అయినా శ్రీకృష్ణుని కథలు లీలలు ఎంత ఆకర్షణీయమైనవంటి అవి అన్ని తరగతుల జనులకు ఆస్వాదనీయమై ఉంటాయి. జగత్తులో 3 తరగతుల జనులు ఉంటారు. ఒక తరగతి వారు ముక్తాత్ములు, 2వ తరగతి వారు ముక్తికై ప్రయత్నించేవారు, 3వ తరగతి వారు లౌకికులు. మనిషి ముక్తాత్ముడైనా, ముక్తికి ప్రయత్నిస్తున్నా లేదా పరమ లౌకికుడైనా కృష్ణలీలను తప్పకుండా చదవాలి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పణ. ముక్త జీవులకు భౌతిక కార్యకలాపముల పట్ల ఆసక్తి ఉండదు.
మానవుడు ముక్తుడైన పిమ్మట నిష్క్రియుడగునని మరియు అతడు వినవలసినదేమీ ఉండదని వాదించు నిరాకారవాదుల సిద్ధాంతము ముక్తజీవుడు నిజమునకు నిష్క్రియుడని నిరూపించలేడు నిరూపించలేదు. జీవుడు ఎన్నడూను నిష్క్రియుడుగా ఉండలేడు. అతడు బద్ధ స్థితిలోను ముక్త స్థితిలోను క్రియాశీలుడు గానే ఉండును. ఉదాహరణకు రోగి కూడా క్రియాశీలుడుగానే ఉండును కానీ అతని కార్యకలాపములు బాధాకరములుగా ఉండును. అతడు అస్వస్థత నుండి విముక్తుడైన పిమ్మట కూడా శీలుడుగానే ఉండును. కానీ ఆరోగ్య స్థితిలో అతని కార్యకలాపములు సుఖకరములుగా ఉండును. ఆ విధముగానే నిరాకారవాదులు అస్వస్థుడైన బద్ధజీవుని చర్యల నుండి విముక్తి పొందగలిగినను ఆరోగ్యావస్థలోని కార్యకలాపములను గూర్చి వారెరుగరు. నిజమునకు ముక్తులైన పరిపూర్ణ జ్ఞానమును సాధించిన వారు కృష్ణలీల శ్రవణములో ఆసక్తులగుదురు. ఇది పూర్తిగా పవిత్రమైన ఆధ్యాత్మిక చర్య. ముక్తులైన వారికి కృష్ణలీల శ్రవణము ఎంతో ప్రధానము. ముక్తావస్థను సాధించిన వ్యక్తికి ఇది పరమ స్వాదనీయ విషయము. అంతేకాకుండా ముక్తులగుటకు ప్రయత్నించు వారు కూడా భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి రచనలను శ్రవణము చేసినచో వారికి ముక్తి మార్గము స్పష్టమగును. భగవద్గీత అధ్యయనము ద్వారా శ్రీకృష్ణుని స్వరూపమును పూర్తిగా అవగాహనకు వచ్చును. అతడు శ్రీకృష్ణుని పాదములను ఆశ్రయించినప్పుడు శ్రీమద్ భాగవతంలో వర్ణించబడిన శ్రీకృష్ణ కథలను అవగాహన చేసుకునగలుగును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ కథా ప్రచారమే ప్రధాన కర్తవ్యము అని తన అనుచరులకు బోధించెను. కృష్ణ కథలు అనగా శ్రీకృష్ణుని గూర్చిన కథలు. కృష్ణ కథలు 2 రకములు. శ్రీకృష్ణుని చెప్పినవి, శ్రీకృష్ణుని గురించి చెప్పబడినవి. భగవద్గీత శ్రీకృష్ణుడు స్వయంగా ఉపదేశించిన భగవద్విజ్ఞానము. శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణుని దివ్యలీలను గుర్చిన కథలు. రెండును కృష్ణ కథలే. భౌతిక జీవిత దుఃఖములలో చిక్కుకొనిన మానవుల కృష్ణ కథలను ఆలకించినచో వారికి ముక్తి మార్గము తెరుచుకొనును. కనుకనే కృష్ణ కథను ప్రపంచమంతటా ప్రచారం చేయవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించెను. జనులందరూ కృష్ణ కథలను గూర్చి శ్రీకృష్ణుని గూర్చి ఎరుగుటకు తోడ్పడుటే ఈ గ్రంథమును రచించుటలోని ముఖ్య ఉద్దేశము. దానితో వారు బహుబంధముల నుండి విముక్తులగుదురు. కృష్ణ కథలో హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ దండలు. ఎవరమ్మా? హరే కళామాతాజీ ఉన్నారా? లేనట్టున్నారు. హరే కృష్ణ కళామాతాజీ ఎవరు లేరమ్మా? మల్లికార్జున ప్రభు, చంద్రమౌళి ప్రభు అక్క చదువుతారా? చదువుతుంది. హరే కృష్ణ. కృష్ణ కథలలో అధిక భాగము భౌతికవాదులను ఎంతగానో ఆకర్షించును. గోపికలతో శ్రీకృష్ణుని లీలలు ఈ భౌతిక ప్రపంచములోని యువతీ యువకుల ప్రేమ కలాపములను పోలి ఉండును. నిజమునకు మానవ సమాజంలో కనిపించు కామవాంఛలు అసహజములు కావు. కామవాంఛలు దేవాది దేవునిలోనూ కనిపించును. శ్రీమతి రాధారాణి హ్లాదిని శక్తిగా పిలువబడుచుండెను. కామవాంఛ ఆధారముగా గల ప్రేమ కలాపము పట్ల కలుగు ఆకర్షణ దేవాది దేవుని ఆదిరసముగా పిలువబడుతుండెను. మరియు బద్ధ జీవులైన మనము ఆ దేవాది దేవుని అంశల మగుట చేత మనలోనూ అట్టి కోరికలుండును. కానీ మనము వాటిని వికృత రీతిలో స్వల్ప మాత్రంలో అనుభవిస్తుంటమి. కనుక ఈ భౌతిక ప్రపంచములో కామవాంఛలతో జీవితము గడుపువారు గోపికలతో శ్రీకృష్ణుని లీలలను గుర్చి విని అవి పైకి భౌతికముగా కనిపించినను వారు దివ్యానందమును పొందుతుందరు. అయినను దీని చేత కలుగు ప్రయోజనమేమనగా వారు క్రమేణా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడుదురు. గోపికలతో శ్రీకృష్ణుని లీలలను గూర్చి ప్రామాణిక భక్తుల నుండి వినమ్ర భావంతో ఆలకించువాడు భగవంతుని ఆధ్యాత్మిక ప్రేమయుక్త సేవాస్థితికి ఉద్ధరింపబడును. అంతేకాకుండా అతని హృదయములోని భౌతిక విషయ వాంఛ వ్యాధి కూడా పూర్తిగా నిర్మూలించబడునని శ్రీమద్ భాగవతములో చెప్పబడను. మరో మాటలలో అట్లు ఆలకించినచో అది భౌతిక కామవాంఛ జీవితమును నిలిపివేయును. కొద్దిగా చదవనా? ఈ పారాగ్రాఫ్ చదివిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ గ్రంథము కృష్ణ కథలతో కూడుకున్నట్టిది. కృష్ణుడు ముక్త జీవులకు ఆహ్లాదము కలిగించును. ఇంకను
ముక్తి కొరకు ప్రయత్నించు వారికి కూడా ఆహ్లాదమును కలిగించును. పూర్తిగా భౌతికవాదులైన బద్ధజీవులకు కూడా ఆహ్లాదము కలిగించును. సుఖదేవ గోస్వామి నుండి శ్రీకృష్ణుని గూర్చి వినిన పరీక్షన్ మహారాజు తెలిపినట్లుగా ఒకరు ఎట్టి జీవిత పరిస్థితుల్లో ఉన్నను కృష్ణ కథ మానవులందరికీ సమానముగా అందరికీ ఆహ్లాదమును కలిగించును. ప్రతి ఒక్కరూ దీనిని మిక్కిలి ప్రశంసించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండాత్మను. కానీ కేవలము వశోధ చేయువారు, పరస్పరము చంపుకుని వారు కృష్ణ కథల వైపునకు ఆకర్షింపబడలేరని కూడా పరీక్షణ్ మహారాజు హెచ్చరించారు. ధర్మ గ్రంథాలలోని నీతి సూత్రమును అనుసరించుచు వారు ఏ స్థితిలోనైనాను వారు తప్పక శ్రీకృష్ణు వైపుకు ఆకర్షింపబడదు. కానీ ఆత్మనాశము చేసుకునే వారు మాత్రము అట్లు ఆకర్షింపబడలేరు. ఈ సందర్భంలో శ్రీమద్ భాగవతంలో ప్రయోగించబడిన సరియైన పదము వశుఘ్న అనగా పశువును వధించువాడు లేక తనను తాను వధించుకునేవాడు. ఆత్మసాక్షాత్కారం పొందని వారును, ఆత్మసాక్షాత్కారం పొందుటకు ఆసక్తి లేని వారును తమను తామే చంపుకొనొచ్చు ఆత్మహంతకులు అవుతుంది. మానవ దేహము ఆత్మ సాక్షాత్కారము కొరకే ఉద్దేశింపబడింది కనుక తమ ధర్మాచరణకు ప్రధాన సాధనమైన దేహమును అశ్రద్ధ చేయువాడు పశువు వలె తన సమయమును వృధా చేసుకుంటున్నట్టు అర్థం. కనుక అతడు పశుఘ్నుడు. ఈ పరమునకు మరొక అర్థము పశువును వధించువాడు అనగా పశుభక్షకులు. ఎందుకనగా వీరందరూ వేటాడుట, కబేళాలు నడుపుట వంటి వివిధ మార్గాలలో పశువధ చేస్తుంది. అట్టి వ్యక్తులు కృష్ణ కథను ఆలకించుటలో ఆసక్తిని చూపలేరు. కృష్ణ కథ శ్రవణములో పరీక్షణ్ మహారాజు ప్రత్యేక శ్రద్ధను కనపరిచరు. ఎందుకనగా తన పూర్వులు, ముఖ్యముగా తన తాతగారైన అర్జునుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలోని శ్రీకృష్ణ సహాయంతో విజయం సాధించినని అతడు ఎరుగును. మనము ఒక విధముగా ఈ జగత్తును కురుక్షేత్ర సంగ్రామ భూమిగా కూడా భావింపవచ్చును. ఈ సంగ్రామ భూమిలో ప్రతి ఒక్కరూ తమ మనుగడ కొరకే తీవ్ర సంఘర్షణ చేస్తుంది. అడుగడుగున ప్రమాదములు ఎదురవుతుందును. పరీక్షణ్ మహారాజు తెలిపినట్లుగా కురుక్షేత్ర రణరంగము భయంకరమైన జంతువులతో నిండిన మహాసాగరము. భీష్మ, ద్రోణ, కర్ణుడు అను మహావీరులతోనూ మరెందరో గొప్ప యోధులతోనూ అతడి తాతగారైన అర్జునుడు పోరాడవలసి వచ్చింది. మహాయోధులందరూ సముద్రంలోని తిమింగలములతో పోల్చబడి తిమింగలము పెద్ద సొరచాపలను మిక్కిలి సులభముగా మింగును. కురుక్షేత్ర రంగంలోని మహాయోధులు అనేకులు అర్జునుడిని అత్యంత సులభంగా మింగివేయగలరు. కేవలము శ్రీకృష్ణ అనుగ్రహం చేతనే అర్జునుడు వారందరినీ అత్యంత సులభముగా వధించగలిగింది. గోష్పాదమంతా చిన్ని నీటి గుంటను ఎవరైనా సులభముగా దాటగలిగినట్టు శ్రీకృష్ణ అనుగ్రహం చేత కురుక్షేత్ర సంగ్రామ భూమి అను మహాసాగరమును అర్జునుడు అవలీలగా దాటగలిగాను. హరే కృష్ణ. ధన్యవాద ప్రణం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణాం ప్రభు. పరీక్షణ్ మహారాజు శ్రీకృష్ణుని లీలలను ప్రశంసించుటకు ఇతర అనేక కారణములు కలవు. శ్రీకృష్ణుని చేత అతని తాతగారు మాత్రమే రక్షించబడలేదు, అతడు కూడా శ్రీకృష్ణుని చేత రక్షించబడెను. కురుక్షేత్ర సంగ్రామం సమాప్తి చెందు సమయమునకు ధృతరాష్ట్రుని పుత్రులు మనుమలతో పాటు కురువంశము వారు, పాండవ పక్షం వారు కూడా యుద్ధములో మరణించిరి. పంచపాండవులు తప్ప పాండవ పక్షం వారందరూ రణరంగములో మరణించిరి. ఆ సమయములో పరీక్షణ్ మహారాజు తల్లి గర్భములో ఉండెను. అర్జునుని పుత్రుడు తన తండ్రి అయిన అభిమన్యుడు కూడా రణరంగములో మరణించుట చేత పరీక్షణ్ మహారాజు తండ్రి మరణము పిమ్మట జన్మించెను. మాతృగర్భములో ఉన్నప్పుడు అతడిని కూడా వధించుటకు అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. పరీక్షణ్ మహారాజు తల్లి అయిన ఉత్తర రక్షించమని శ్రీకృష్ణుని ఆశ్రయించినప్పుడు పరమాత్మ రూపములోని శ్రీకృష్ణుడు ఆవిడకు గర్భస్రావము ఏర్పడు ప్రమాదమును గ్రహించి ఆవిడ గర్భములోకి ప్రవేశించి శిశువుగా ఉన్నట్టు పరీక్షణ్ మహారాజును రక్షించెను. పరీక్షణ్ మహారాజు గర్భములో ఉన్నప్పుడు స్వయముగా విష్ణువు చేత రక్షించబడుట
చేత అతనికి విష్ణురాతుడు అని మరొక నామము కలిగెను. శ్రీకృష్ణుడు పరమ సత్యం దేవాదిదేవుడు కనుక ప్రతి ఒక్కరూ తాము ఎట్టి స్థితిలో ఉన్నను శ్రీకృష్ణుని గూర్చి మరియు అతని లీలలను గూర్చి శ్రవణము చేయుటలో ఆసక్తిని ప్రదర్శించవలెను. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి ప్రతి ఒక్కరి హృదయములో నెలకొనినను అతడు తన విశ్వరూపమున ప్రకాశిస్తుండును. భగవద్గీతలో వివరించబడినట్టుగా శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిని భగవద్ధామముకు ఆహ్వానించుట కొరకై మానవ సమాజంలో తన స్వరూపముతో అవతరించను. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని గూర్చి తెలుసుకొనుటకు ఆసక్తిని చూపవలెను. జనులు శ్రీకృష్ణుని గూర్చి తెలుసుకొని ఈ మానవ జీవితంలో సంసిద్ధి ఫలమును సాధించవలనను ఉద్దేశముతో ఈ గ్రంథము ప్రచురింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. శారదా మాత ఉన్నారా? హరే ప్రభుజీ, నేను కొంచెము ఇద్దరు ముగ్గురు అయ్యాక చదువుతాను. ఏకాంబరేశ్వర ప్రభు. హలో, ఓకే నేను ఇద్దరు ముగ్గురు తర్వాత చదువుతాను ప్రభుజీ. సరే హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు ప్రభు, ఎవరు చదవాలి? మీరు చదువుతారు? నాన్నగారు చదువుతారా ప్రభు? ఉన్నాం, ముగ్గురం ఉన్నాం. చదవమంటే చదువుతాం. చదవండి. సరే, ఒక్క నిమిషం. ఇది బుక్ లో ఉన్న ఇక్కడికి కొద్దిగా తేడా ఉంది. స్క్రీన్ మీద చూసి చదువుతాం. చూసి చదువుతారా? సరే. ఇది బుక్ అంటే మరి ఇది నా దగ్గర ఉంది కానీ బుక్ దాంట్లో కొన్ని వర్డ్స్, దీంట్లో వర్డ్స్ తేడా ఉన్నాయి కొద్దిగా. సరే స్క్రీన్ మీద చూసి చదవండి. కనబడుతుంది కదా? ఇదేనా ఇక్కడి నుంచా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్భాగవతము నవమ స్కందములో బలదేవుడు వసుదేవుని భార్య అయిన రోహిణి గర్భం నుండి జన్మించినట్లు వివరించబడను. శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునకు 16 మంది పత్నులు. వారిలో ఒకరు బలరాముని తల్లి అయిన రోహిణి. అయితే బలరాముడు దేవకి పుత్రుడుగా కూడా వర్ణించబడెను. కనుక అతడు దేవకి మరియు రోహిణికి ఎలా పుత్రుడు కాగలిగను అనేది పరీక్షన్ మహారాజు ప్రశ్నలో ఒకటి. దీనికి సమాధానము కాలక్రమంలో తెలుపబడును. అంతేకాకుండా శ్రీకృష్ణుడు వసుదేవసుతునిగా అవతరించగానే ఎందుకు అతడు వృందావనపు గోకులములోని నందమహారాజు గృహముకు చేర్చబడను అని కూడా పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించెను. బృందావనము మధురలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలను గురించి కూడా పరీక్షన్ మహారాజు తెలుసుకోదలిచాను. అంతేకాకుండా శ్రీకృష్ణుడు తన మేనమామయ్యైన కంసుని ఎందుకు సంహరించెనో ఆ విషయమును తెలుసుకొనుటకు అతడు ప్రత్యేక ఆసక్తిని కనపరిచెను. కంసుడు తన తల్లి అయిన దేవకికి సోదరుడవుట చేత శ్రీకృష్ణునకు సన్నిహిత బంధువు కదా. మరి కంసుని ఎందుకు శ్రీకృష్ణుడు సంహరించెను? మానవ సమాజంలో శ్రీకృష్ణుడు ఎంతకాలము నివసించెను? ద్వారకా రాజ్యంను అతడు ఎన్ని సంవత్సరాలు పాలించెను? ఎందరు భార్యలను అతడు స్వీకరించనని కూడా పరీక్షన్ మహారాజు ప్రశ్నించారు. క్షత్రియునకు భార్యలు ఒకరికంటేనూ ఎక్కువ మంది ఉండవచ్చును. కనుక పరీక్షిత్తు శ్రీకృష్ణునకు ఎందరు భార్యలు అని ప్రశ్నించాను. పరీక్షన్ మహారాజు అడిగిన పై ప్రశ్నలకు ఇతర ప్రశ్నలకు సుఖదేవ గోస్వామి తెలిపిన సమాధానమును ఈ గ్రంథంలో లభించును. పరీక్షన్ మహారాజు మరియు సుఖదేవ గోస్వాముల స్థితి అద్వితీయం. పరీక్షన్ మహారాజు శ్రీకృష్ణుని దివ్యలీలను శ్రవణము చేయుటకు తగిన వ్యక్తి. సుఖదేవ గోస్వామి ఆ దివ్యలీలను వర్ణించుటకు తగిన వ్యక్తి. అటువంటి దివ్య వ్యక్తుల కలయిక సంభవించగానే కృష్ణ కథ ఆవిష్కరించబడను. ఇటువంటి సంభాషణల ద్వారా జనులు అత్యధిక ప్రయోజనమును పొందగలరు. అంతేనా చాలా? చదువుతున్నారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షన్ మహారాజు గంగా తీరమున ఆహార పానీయాలను విడిచి దేహత్యాగము కొరకు సిద్ధమైనప్పుడు సుఖదేవ గోస్వామి అతనికి ఈ కథలను వివరించెను. కృష్ణ కథ శ్రవణము చేత తాను అలసిపోనని సుఖదేవ గోస్వామికి విశ్వాసం కలిగించుట కొరకై పరీక్షిత్ మహారాజు ఆకలి దప్పులు సామాన్య మానవునకు లేదా
నాకు బాధను కలిగింపవచ్చును. కానీ కృష్ణ కథలు మిక్కిలి మనోహరములగుట చేత ఎట్టి అలసట లేకుండా ఎవరైనాను వాటిని వినగలరు. ఎందుకనగా అట్టి శ్రవణము ఒకరిని ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించును అని స్పష్టముగా తెలిపెను. కృష్ణ కథను పరీక్షిత్ మహారాజు వలె శ్రద్ధగా శ్రవణం చేయువారు గొప్ప అదృష్టవంతులుగా తెలియను. పరీక్షిత్ మహారాజు ఏ క్షణములోనైనా తనకు సంభవించు మృత్యువు కొరకు నిరీక్షితుండెను. కనుక అతడు ప్రత్యేకించి కృష్ణ కథ శ్రవణమునకు పూనుకొనెను. ఈ జీవితమునకు ఎట్టి హామీ లేదు. ఏ క్షణములోనైనా మానవుడు మృత్యువాత పడవచ్చును. ఒకరు యువకుడైనను వృద్ధుడైనను వానిని మృత్యువు కబలింపవచ్చును. కనుక మృత్యువు సంభవించక మునిపే మనము పూర్తి కృష్ణ చైతన్యవంతులము కావలెను. పరీక్షిత్ మహారాజు తన మృత్యు సమయములో శుకదేవ గోస్వామి నుండి శ్రీ మహద్భాగవతము శ్రవణము చేస్తుండెను. పరీక్షిత్ మహారాజు కృష్ణ కథ శ్రవణము పట్ల తన వాంఛను ప్రకటించినప్పుడు శుకదేవ గోస్వామి ఎంతగానో ఆనందించెను. భాగవత కథకులందరిలోకి శుకదేవ గోస్వామి ఉత్తమోత్తముడు. కనుక అతడు ఈ కలియుగములో సకల అమంగళములను ధ్వంసము చేయు కృష్ణలీలను వర్ణించనారంభించెను. కృష్ణ కథా శ్రవణములో ఉత్సాహమును కనబరుస్తున్న పరీక్షితునకు ధన్యవాదములను తెలుపుకొనుచు అతడిని ఉత్సాహపరుస్తూ ఇట్లు పలికెను. మహారాజా, నీవు వివేకవంతుడవు కనుక శ్రీకృష్ణుని లీలను శ్రవణము చేయుటకు గొప్ప ఉత్సాహమును కనబరుస్తుంటివి. కృష్ణలీలకు సంబంధించిన శ్రవణ కీర్తనలను మంగళకరములు. ఆ దివ్యలీలను వర్ణించు వ్యక్తి, ఆలకించు శ్రోత తెలుసుకోగోరు జిజ్ఞానువు ముగ్గురిని అవి పవిత్రులను చేయగలవని తెలిపెను. ఈ లీలలు విష్ణుపాదము నుండి ప్రవహించు గంగాజలముల వంటివి. ఇది స్వర్గమర్త్య పాతాళములచే త్రిలోకములను పవిత్రము చేయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ప్రభు స్టార్ట్ చేస్తారా? నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. శ్రీకృష్ణ భగవానుని అవతరణం. ఒకప్పుడు ఈ భూలోకము క్షత్రియులుగా చెలామణి అవుతున్న రాక్షస ప్రవృత్తి గల రాజుల పరిపాలనలతో అనవసరములైన వారి సైన్యముల భారముతో భూమి కృంగిపోతుండెను. ప్రపంచమంతటా అలజడులు చెలరేగను. ఈ భూమికి అధిష్టాన దేవతయైన భూదేవి రాక్షస ప్రవృత్తి గల రాజుల చేత తనకు ఏర్పడుతున్నట్టి ఉపద్రవమును గూర్చి విన్నవించుట కొరకై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళెను. భూదేవి గో రూపమును ధరించి కన్నుల నీరు కారుస్తూ బ్రహ్మదేవుని ఎదుట నిలుచుండెను. నిస్సహాయురాలై భగవానుని కృపకై ఆవిడ రోదిస్తుండెను. భూలోకములోని కల్లోల పరిస్థితిని ఆవిడ బ్రహ్మదేవునకు విన్నవించెను. భూదేవి విన్నపమును ఆలకించిన బ్రహ్మదేవుడు బాధతో వెంటనే విష్ణు భగవానుడు నివసించు క్షీర సముద్రమునకు బయలుదేరెను. ఆయన వెంట శివుడు వంటి దేవతలు మరియు భూదేవి కూడా బయలుదేరెను. బ్రహ్మదేవుడు క్షీర సముద్రమును చేరి పూర్వము దివ్య వరాహావతారమును దాల్చి భూమిని ఉద్ధరించిన విష్ణు భగవానుని స్తుతించసాగను. వేద మంత్రములలో పురుష సూక్తము అను ప్రత్యేక స్తోత్రము కలదు. సాధారణముగా దేవతలు దేవాది దేవుడిని విష్ణువును పురుష సూక్తముతో స్తోత్రము చేస్తుందురు. ప్రతి లోకముకు సంభవించిన అధిష్టాన దేవత తన లోకమున అశాంతి ఏర్పడినప్పుడు ఆ విశ్వముకు అధినేత అయిన బ్రహ్మదేవుని దర్శించుట పరిపాటి. బ్రహ్మదేవుడు దేవాది దేవుని విష్ణువును నేరుగా కాకుండా క్షీర సముద్ర తీరమున నిలిచి సంప్రదించవచ్చును. ఈ విశ్వములోనే శ్వేత ద్వీపము అను లోకము కలదు. అందులో క్షీర సముద్రము కలదు. ఈ భూలోకములో లవణ సముద్రములు ఉండునట్లుగానే ఉండునట్లుగానే ఇతర లోకములలోన వివిధ రకాల సముద్రములు కలవని వైదిక సాహిత్యము నుండి మనకు తెలియను. ఎక్కడో ఒక లోకమున క్షీర సముద్రము, మరెక్కడో
తైల సముద్రము, మరెక్కడనో సురా సముద్రము, అట్లే ఇతర సముద్రములు కూడా కలవు. క్షీరోదక శాయి అయిన విష్ణు భగవానుని ప్రసన్నుని చేసుకొనుటకు దేవతలు చేయు ప్రత్యేక స్థుతి పురుష సూక్తము. క్షీర సముద్రములలో అతడు శయనించి ఉండుట చేత అతనికి క్షీరోదక సాయి విష్ణు అని నామము కలిగెను. అతడే దేవాది దేవుడు. అతని నుండియే ఈ విశ్వములోని సర్వావతారములు ఉద్భవిస్తుండెను. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా నెక్స్ట్? నేను ఎవరిని మిస్ అవ్వలేదుగా మధ్యలో? ప్రభుజీ నేను చదవచ్చా? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరమ్మా? సారీ, పద్మ ప్రభుజీ. చదువుతారా? చదవమంటారు ప్రభుజీ? సరే సరే, చదవండి అమ్మా. దేవతలందరూ పురుష సూక్తంతో దేవాది దేవుణ్ణి స్తుతించినను ఎట్టి సమాధానము రానున్న బ్రహ్మ ధ్యాన నిమగ్నుడయ్యను. అప్పుడు విష్ణు భగవాను నుండి బ్రహ్మదేవునకు ఒక సందేశము ప్రసారమయ్యను. ఆ సందేశమును బ్రహ్మ దేవతలకు ప్రసారం చేసెను. వైదిక విజ్ఞానమును పొందు విధానం ఇదే. బ్రహ్మదేవుడు మొదట వైదిక విజ్ఞానమును దేవాది దేవుని నుండి హృదయము ద్వారా పొందెను. శ్రీమద్ భాగవత ఆరంభంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవియే అని తెలుపబడింది. వేదములోని దివ్య జ్ఞానము బ్రహ్మదేవునికి హృదయం ద్వారా ప్రసారం చేయబడి ఉండే అని అర్థము. ఇక్కడ కూడా ఆ విధంగానే విష్ణు భగవానుడు ప్రసారం చేసిన సందేశమును బ్రహ్మదేవుడు మాత్రమే తెలుసుకోగలిగాను. అతడు ఒక్క నిమిషం ప్రభుజీ, ల్యాప్టాప్ లో చూసుకుని చదువుతున్నాను అని తెలుపబడింది. వేదంలో దివ్య జ్ఞానము బ్రహ్మదేవునికి హృదయం ద్వారా ప్రసారము చేయబడునని అర్థము. ఇక్కడ కూడా ఆ విధంగానే విష్ణు భగవానుడు ప్రసారము చేసిన సందేశమును బ్రహ్మదేవుడు మాత్రమే తెలుసుకోగలిగాను. అతడు దానిని వెంటనే దేవతలకు ప్రసారం చేసెను. ఆ సందేశం ఏమనగా దేవాది దేవుడు తన సర్వోత్కృష్టమైన శక్తులతో కూడి త్వరలో భూలోకమున అవతరించబోనున్నాడు. ఆయన భూలోకంలో దుష్ట శిష్ట రక్షణను కర్తవ్యం నిర్వర్తిస్తూ వరకు దేవతలు కూడా ఆయనకు తోడ్పడుటకు కొరకై భూలోకంలో చేరవలెను. దేవాది దేవుడు అవతరించబోవు యదువంశంలో దేవతలు వెంటనే జన్మించవలెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా వాసుదేవుని పుత్రుడై కాలక్రమంలో అవతరించను. ఆయన అవతరించుటకు పూర్వమే దేవతలు తమ భార్యలతో సహా కర్తవ్య నిర్వహణలో ఆయనకు తోడ్పడుట కొరకై భూలోకంలోని వివిధ పవిత్ర కుటుంబంలో వారు జన్మించవలెను. ఇక్కడ ప్రయోగించబడిన పదము తత్ప్రియర్థం. దేవతలు దేవాది దేవుని ప్రీతి కొరకై భూలోకంలో జన్మించవలనని అర్థం. మరెలా చెప్పవలనేనా దేవాది దేవుని సంతృప్తి పరచుట కొరకై జీవించు జీవులే దేవతలు. శ్రీకృష్ణుని శ్వాసగా విశ్వంలోని లోకములను తన కోట్ల కొలది పడగలపై మొయ్యు అనంతుడు కూడా శ్రీకృష్ణుని అవతారమునకు పూర్వమే భూమిపై అవతరించునని దేవతలకు తెలుపబడను. బద్ధజీవులను మోహితులను చేయు విష్ణువు బహిరంగ శక్తి మాయ కూడా దేవుని ఆదేశం అనుసారము అతన్ని లక్ష్యమును నెరవేర్చుటకై అవతరించునని వారికి తెలుపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. ఉన్నారండి. హరే కృష్ణ. స్క్రీన్ మీద చూసి చదువుతారమ్మా? ఇక్కడ ప్రజాపతులందరి దగ్గర నుంచి. హరే కృష్ణ. ప్రజాపతులందరికీ అయిన బ్రహ్మదేవుడు దేవతలకు మరియు భూదేవికి కూడా తగిన ఆదేశం సూచించు మధురమైన వాక్కులతో వారిని ఓదార్చి భౌతిక విశ్వంలోని ఉన్నత బ్రహ్మలోకముకు అతడు బయలుదేరిన. ఆ కాలంలో యద్వంశంలో ప్రముఖుడైన సూరసేన మహారాజు మధురా దేశమును సూరసేన మండలము పాలిస్తుండను. సూరసేనుని పరిపాలనలో యదువంశరాజులకు మధుర రాజధానిగా ఉండెను. యదువంశరాజులు ధర్మనిష్ఠులగుట చేత శ్రీకృష్ణుడు ద్వారకలో వలె మధురలోను శాశ్వతంగా నివసించునని ఎరుగుట చేత యదువంశరాజులు మధురను
సార్ తమ రాజధానిగా చేసుకున్నారు. సార్ రావట్లేదండి. వస్తుంది మాతాజీ, తమ రాజధానిగా చేసుకున్నారు. కనబడుతుందమ్మా? ఒక్క నిమిషం, 1 మినిట్ అండి, 1 మినిట్, వస్తుంది ప్రభు. 1 మినిట్. ఇది చూడరా. హలో, చెప్పండి. చదవడానికి లేదు. చదవడానికి ఉన్నది. 2వ పారాగ్రాఫ్ అండి. ఒకప్పుడు సూరసేన మహారాజు పుత్రుడైన వసుదేవుడు దేవకిని వివాహమాడి నవవధువుతో కూడి తన రథంలో రాజనగరంలోకి వెడుతుండెను. దేవకి తండ్రి అయిన దేవకుడు తన పుత్రిక పట్ల గొప్ప వాత్సల్యం చేత ఉదారముగా అరణమును ఇచ్చెను. అతడు సంపూర్ణముగా అలంకరించబడిన 100 కొలది రథములు కానుక ఇచ్చెను. ఆ సమయంలో ఉగ్రసేను పుత్రుడైన కంసుని తండ్రి ఉగ్రసేనుడు మరియు దేవకి తండ్రి దేవకుడు ఆహుకునికి పుత్రులైనందున వారి సోదరులు కనుక దేవకి కంసునికి వరుసకు మాత్రమే సోదరి అయినను ఆవిడ సొంత సోదరుగానే తెలియబడిన. తన సోదరి దేవకిని సంతోషపరచు వసుదేవుని రథమును స్వయముగా కంసుడే తోలుచుండెను. వైదిక నాగరికత అనుసరించి కన్యకు వివాహం జరిగినప్పుడు ఆవిడను తన బావగారి గృహంలో చేర్చిన సంప్రదాయము. నూతన వధువును తన పుట్టినింటి వియోగమును భరింపజాలదు కనుక సోదరి అత్తవారింటి వరకు వెంట వెళ్ళను. దేవకుడు తన పుత్రికైన దేవకికి ఇచ్చిన కానుకలు ఇవి: స్వర్ణధామములు అలంకరించబడిన 400 ఏనుగులు, అలంకరించబడిన 15,000 అశ్వములు, అలంకరించిన 1800 రథములు. దేవకుడు తన పుత్రిక వెంట 200 మంది అందమైన దాసీకన్యలు కూడా పంపెను. భారతదేశంలో నేటికిని ఆచరణలో గల క్షత్రివివాహ పద్ధతిలో వివాహితుడైన క్షత్రియ వర్ణి వెంట నవవధువుతో పాటు తాము చెలికత్తులు కూడా కొంతమంది రాజుగారి అంతఃపురమునకు వెళ్ళుదురు. రాణి వెంట వెళ్ళి వారు దాసీ జన్మగా వ్యవహరించబడు. నిజమున కొంచెం పైకి తీయండి. నిజమునకు వారు రాణిగారి సఖీ జన్మగా భావింపబడును. ఈ ఆచారం అనాదిగా అనగా 5,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ అవతరణకు పూర్వం నుండి ఆచరణలో కలదు. కనుక వసుదేవుడు తన భార్యతో పాటు ఇంకను 200 మంది సౌందర్యవతులను కూడా తన ప్రాసాదములకు కొనిపోయాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. నేను స్క్రీన్ మీద చదువుతాను ప్రభుజీ. వధూవరులు రథములో కదా ప్రభుజీ, అక్కడి నుంచే కదా ప్రభుజీ. హరే కృష్ణ. వధూవరులు రథములో వెడుతున్నట్టి ఆ శుభ సమయమును సూచించుటకు వివిధ రకాల సంగీత వాద్యములు మ్రోగించబడెను. శంఖములు, శృంగములు, మృదంగములు, ఢక్కలు మ్రోగుతుండగా అదొక వాద్య సంగీత సమ్మేళనముగా ఉండెను. అందరూ ఆనందముగా తరలి వెడుతుండేది, తోలుతుండెను. ఆ సమయంలో హఠాత్తుగా ఆకాశము నుండి ఆశ్చర్యకరమైన ఆ శరీరవాణి వినిపించెను. ప్రత్యేకించి కంసుని సంబోధిస్తూ ఆ వాక్కు ఇలా పలికెను: కంస, నీవు నీ సోదరి నీ బావ ప్రయాణిస్తున్నట్టి రథమును తోలుతుంటివి, కానీ నీ సోదరి అష్టము గర్భములో జన్మించు శిశువు నిన్ను చంపునని నీకు తెలియదు. కంసుడు భోజవంశమునకు చెందిన ఉగ్రసేనుని పుత్రుడు. అతడు భోజవంశ రాజులందరిలోకి ఘోర రాక్షస ప్రవృత్తి గలవాడని ప్రతీతి. ఆకాశము నుండి వెలువడిన భవిష్యవాణిని వినిన వెంటనే కంసుడు దేవకీదేవి కేశములను పట్టుకొని ఖడ్గముతో వధించుటకు సిద్ధపడెను. నిర్లజ్జుడు క్రూరుడు అయిన కంసుని ప్రవర్తనకు వసుదేవుడు ఆశ్చర్యపడెను. అతడిని శాంతపరచుటకు వాక్చాతుర్యముతో కూడిన సహేతుకమైన ఈ వాక్యములను వసుదేవుడు పలికెను: ప్రియమైన బావ కంస, నీవు భోజవంశములో ప్రఖ్యాతిగాంచిన రాజువు. నీవు మహాయోధుడవు, పరాక్రమశాలివి అని జనులు ఎరుగుదురు. అటువంటి నీకు వివాహ శుభ సమయంలో సొంత సోదరి అయిన స్త్రీని వధించుటకు సిద్ధపడినంతగా ఆగ్రహం ఎలా కలిగెను? మరణమును గూర్చి నీవెందుకు భయపడవలెను? మరణము పుట్టకతోనే పుట్టినది.
జన్మించిన నాటి నుండియే మరణించుటను ఆరంభించింది. ఇప్పుడు నీకు 25 సంవత్సరాలు అనుకుందాము. అనగా నీవు ఇది వరకే 25 సంవత్సరములు మరణించితివి అని అర్థము. ప్రతి నిమిషము ప్రతి క్షణము నీవు మరణిస్తుంటివి కనుక నీవు ఎందుకు మృత్యువును గూర్చి అంతగా భయపడుతుంటివి? మృత్యువును తప్పించలేము. నీవు నేడు లేక 100 సంవత్సరాల పిమ్మటైనను మరణించవచ్చును కనుక నీవెందుకు అంతగా భయపడవలను? నిజమునకు మృత్యువు అనగా ప్రస్తుత శరీర వినాశము. ప్రస్తుత దేహము తన కార్యకలాపాలను విడిచి పంచభూతములలో కలిసిపోగానే దేహములోని జీవి తన ప్రస్తుత కర్మ ఫలములను అనుసరించి మరొక దేహమును స్వీకరించును. అది వీధిలోనే నడుచువాడు ఒక అడుగు ముందుకు వేసి ఆ అడుగు భూమిపై స్థిరముగా ఉన్నదని విశ్వసించినప్పుడే 2వ అడుగు వేసినట్లుగా ఉండును. ఈ విధముగా ఒక దాని తరువాత మరొకటిగా దేహాలు మారుతుండును. ఆత్మ వివిధ దేహాలలోని ప్రవేశించును. గొంగళి పురుగు ఒక రెమ్మ నుండి మరొక రెమ్మకు ఎంత జాగ్రత్తగా దాటునో చూడవచ్చును. ఆ విధముగానే తరువాతి దేహం ఉన్నత ప్రమాణికుల చేత నిర్ణయించబడిన వెంటనే జీవుడు తన దేహమును మార్చుకును. జీవుడు ఈ భౌతిక ప్రపంచములో బద్ధుడై ఉన్నంతకాలం ఒక దాని తరువాత మరొకటిగా భౌతిక దేహాలను అంగీకరింపక తప్పదు. ప్రకృతి నియమాలు అతనికి ఈ జీవిత కర్మల మరియు కర్మ ఫలములను అనుసరించి మరొక ప్రత్యేక దేహమును అందించను. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రభుజీ. ఈ దేహం స్వప్నంలో మనం ఎల్లప్పుడూ చూసే అనేక రూపాలలో ఒకదాని వంటిది. స్వప్నంలో మనం మానసిక కల్పనను అనుసరించి ఎన్నో రూపాలను సృష్టించుకుంటాము. మనం బంగారాన్ని చూసాము, పర్వతాన్ని కూడా చూసాము. అయితే స్వప్నంలో 2 భావనలను మిళితం చేసి బంగారు పర్వతాన్ని చూస్తాము. ఒకప్పుడు మనం స్వప్నంలో మనకు ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్లుగా భావిస్తాము. ఆ సమయంలో ప్రస్తుత దేహాన్ని మనం పూర్తిగా మరచిపోతాము. అదే రీతిగా ఈ దేహాలు నిరంతరంగా మారుతుంటాయి. ఒక దేహంలో ఉన్నప్పుడు నీవు పూర్వ దేహాన్ని మరచిపోతావు. స్వప్నంలో మనకు నానా రకాలైన దేహాలతో సంపర్కం ఏర్పరచుకుంటాము. కానీ మేల్కొనగానే వాటి అన్నింటినీ మనం మర్చిపోతాం. నిజానికి ఈ దేహాలన్నీ మన మానసిక కల్పనలే. కానీ ప్రస్తుతము పూర్వ దేహాలను మనం గుర్తు చేసుకోలేము. చంచలత్వము మనసు స్వభావం. ఒకప్పుడు అది ఒక దానిని సంకల్పిస్తుంది, వెంటనే దాన్ని అది త్రోసిపుచ్చుతుంది. రూపరస గంధ శబ్ద స్పర్శలచే పంచ తన్మాత్రల ఇంద్రియార్థముల సంపర్కంలో ఈ సంకల్ప వికల్పాలే మనసు కార్యక్రమం. తనదైన ఊహా పద్ధతిలో మనసు ఇంద్రియార్థాల సంపర్కంలోకి వస్తుంది. అప్పుడు జీవుడు ఒకనొక రకమైన దేహాన్ని కోరుకొని దానిని పొందుతాడు. కాబట్టి దేహము ప్రకృతి నియమములచే వసగబడే కానుక వంటిది. జీవుడు ఆ దేహాన్ని స్వీకరించి తిరిగి భౌతిక జగత్తులోకి వచ్చి ఆ దేహ నిర్మాణాన్ని అనుసరించి సుఖ దుఃఖాలను భోగిస్తాడు. ఒకనొక ప్రత్యేకమైన దేహం లేనిదే పూర్వ జన్మ నుండి కలిగిన మనోభీష్టాలను బట్టి సుఖ దుఃఖాలను మనం అనుభవించలేము. మరణ సమయంలో మన మానసిక స్థితిని బట్టి నిజానికి అటువంటి ప్రత్యేకమైన దేహం మనకు ఇవ్వబడుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటి కాంతిమయ గ్రహాలు వీళ్ళు నూనె, నెయ్యి వంటి వివిధ ద్రవరాశుల్లో ప్రతిబింబించినప్పుడు ఆయా ద్రవ పదార్థములు చలనం వలన కదులుతున్నట్టు కనపడతాయి. చంద్రబింబము నీటిలో ఉంది. నీళ్లు కదలడం వలన చంద్రుడు కూడా కదిలినట్టు కనబడుతుంది. కానీ నిజానికి చంద్రుడు కదలడు. అదే విధంగా జీవునికి దేహాలతో ఎటువంటి సంబంధము లేనప్పటికీ మానసిక కల్పన వలన అతడు నానా రకాలైన దేహాలను పొందుతుంటాడు. కానీ భ్రాంతి వలన జీవుడు మాయామోహితుడై తానొక రకమైన దేహాన్నని తలుస్తాడు. బద్ధ జీవనం అంటే ఇదే. జీవుడు మానవ దేహంలో ఉంటే తాను మానవ జాతికి చెందినవాడని భావిస్తాడు, లేదా ఒకానొక దేశానికి, ప్రాంతానికి చెందినవాడని అనుకుంటాడు. అతడు ఆ రీతిగా తదాత్మం చెంది తనకు అక్కర్లేని వేరొక దేహాన్ని అనవసరంగా తయారు చేసుకుంటాడు. అటువంటి కోరికలు మానసిక కల్పనలే నానా రకాలైన దేహాలకు కారణమవుతాయి. ప్రకృతి ఆచ్ఛాదన ప్రభావం ఎంత ప్రబలమైనదంటే జీవుడు తాను ఏ దేహం పొందినా దానిలో సంతుష్టుడై అయి ఉంటాడు. మహదానందంతో ఆ దేహంతో అతడు తదాత్మం చెంది ఉంటాడు. కాబట్టి నీ దేహమును ఆజ్ఞలకు ఆధీనులు కావద్దని నిన్ను అర్థిస్తున్నాను.
అయిపోయింది కదమ్మా పారాగ్రాఫ్? పారాగ్రాఫ్ అయిపోయింది ప్రభుజీ. ఓకే. సరే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శాంతి మాత చదువుతారమ్మా? నేను స్క్రీన్ మీద చదివేస్తున్నాను ప్రభు. నవవధువు అయిన తన సోదరి పట్ల ఈర్ష్య చెందవద్దని కంసుని వసుదేవుడు ఆ విధముగా ప్రార్థించెను. ఎవరునూ ఇతరుల పట్ల ఈర్ష్య చెందరాదు. ఎందుకనగా ఈర్ష్య ఇహలోకములోను మరియు మరణానంతరము కూడా మనల్ని దండించి యమధర్మరాజు సమక్షములోను భయముకు కారణమవుతుండను. దేవకి నీ సోదరి అని పలుకుతూ దేవకి పక్షమున కూడా వసుదేవుడు కంసుని ఇట్లు అర్థించెను. సోదరిని గాని తన సంతానము వలె రక్షించవలెను. ఏమైనను పరిస్థితి ఇప్పుడు ఎంతో సున్నితమైనది. వివాహ శుభ సమయము కనుక నీవు దేవకిని వధించినచో నీ గొప్ప కీర్తికి భంగము వాటిల్లును అని వసుదేవుడు వేడుకొనెను. వసుదేవుడు సదుపదేశముతోనూ తత్వ వివేచనముతోనూ కంసుని సమాధానపరచుటకు ప్రయత్నించెను. కానీ కంసుడు రాక్షసుడు సంపర్కము చేత సులభంగా సమాధానపడువాడు కాడు. అతడు అత్యున్నత రాజవంశములో జన్మించినను తన రాక్షస గుణము చేత నిరంతరము రాక్షసుడుగానే ప్రవర్తిస్తుండెను. రాక్షసుడు సదుపదేశములను లక్ష్య పెట్టాడు. అతడు దృఢ సంకల్పి అయిన దొంగ వంటి వాడు. దొంగకు ఎంత నీతిని ప్రబోధించినను ప్రయోజనము ఉండదు. ఆ విధముగానే స్వాభావికముగా అసుర ప్రవృత్తి నాస్తిక ప్రవృత్తి కలవారు సదుపదేశములు ఎంత ప్రామాణికములైనను వాటిని వారు గ్రహింపలేరు. సురాసుల నడుమ గల భేదం ఇదే. సదుపదేశములను విని తదనుగుణముగా జీవితమును గడుపుటకు ప్రయత్నించేవారు దేవతలు. అట్టి సదుపదేశములను గ్రహించని వారు రాక్షసులుగా పిలువబడుతుంది. ఇంకా చదవమంటారా ప్రభు? కంసుని శాంతపరచుటకు ప్రయత్నించి విఫలుడైన వసుదేవునకు తన భార్య అయిన దేవకిని ఎట్లు రక్షించుకోవలనో బోధపడలేదు. ప్రమాదం ఎదురైనప్పుడు ఆ ప్రమాద స్థితిని ఎదుర్కొనుటకు వివేకవంతులెవరైనను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉండవలెను. బుద్ధిని అంతటినీ వినియోగించినప్పటికీ ప్రమాద స్థితిని ఎదుర్కోలేకపోయినచో అందులో అతను తప్పేమీ ఉండదు. ప్రతి ఒక్కరూ తమ విధులను నిర్వర్తించుటకు సాయశక్తులా ప్రయత్నించవలెను. వారి ప్రయత్నములు విఫలమైనను అందులో వారి దోషమేమీ ఉండదు. ప్రస్తుతము ఏదో రకముగా ప్రస్తుతము ఏదో రకముగా దేవకి జీవితమును కాపాడవలెను. సంతానము కలిగిన పిమ్మట తిరిగి ఎట్లు కాపాడుకోవలెనో అప్పుడు ఆలోచించవచ్చునని వసుదేవుడు తన భార్య విషయమై ఆలోచించను. ఇంకనూ ఈ విధముగా ఆలోచించను. కంసుడు భావించినట్లుగా కంసుని వధించగల పుత్రుడు కలిగినచో దేవకి మరియు పుత్రుడు ఎలాగైనను రక్షింపబడుతుంది. ఇది బలీయమైనందున ప్రస్తుతం ఏదో రకంగా దేవకి జీవితమును రక్షించవలెను. హరే కృష్ణ. దండవత్. ఉన్నారమ్మా? లలిత మాతాజీ, రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ. చదవండి. ఏదో ఒక వృక్షమును అరణ్యంలోని దావాగ్ని అంటుకొని ఎట్లు దహించి వేయనన్న విషయమును ఖచ్చితంగా చెప్పినట్లుగానే జీవుడు కూడా ఎటువంటి ప్రత్యేకతను ధరించినను విషయమును ఖచ్చితంగా చెప్పలేము. అరణ్యంలో దావానలము చెలరేగినప్పుడు గాలి వీచుటని బట్టి మంటలు ఒక వృక్షము మరొక వృక్షమును అంటుకోవడం జరుగుతుంది. అట్లే జీవుడు తన ధర్మం నిర్వర్తించినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకొని జన్మలో ఎట్టి దేహం లభించిన ఎరుగుట మీకు కష్టం. భరత మహారాజు ఆత్మ సాక్షాత్కార పద్ధతిని మీకు శ్రద్ధగా నిర్వర్తిస్తున్నాను. ఏదో విధముగా అతనికి ఒక జింకపై తాత్కాలికమైన మమకారం ఏర్పడటం చేత అతనికి మరుసటి జన్మలో జింకదేవును అంగీకరించవలసి వచ్చాను. వసుదేవుడు తన భార్యను ఎట్లు కాపాడుకోవాలని ఆలోచించి కంసుడు గొప్ప పాపాత్ముడైనను అతనితో మిక్కిలి గౌరవంగా పలుకసాగాను. కొన్ని పరిస్థితులలో వసుదేవుని వంటి మహాశీలవంతుని కూడా కంసుని వంటి క్రూరాత్మని స్థితించవలసి వచ్చింది. వ్యవహార కుశలత విధానము అనగా ఇదే. వసుదేవుడు అంతరంగంలో గొప్ప దుఃఖం అనుభవిస్తున్నాను, బాహ్యంగా చిరునవ్వును ప్రదర్శించాను. కంసుడు మహాక్రూరుడు, నిర్లజ్ఞాపరుడైనందున అతడిని వసుదేవునకు అటు సంబోధించవలసి వచ్చాను. వసుదేవుడు కంసునితో ఇట్లా, ప్రియమైన బావా, నీ సోదరుని నుండి నీకు ప్రమాదం ఏర్పడదని దయచేసి విశ్వసింపు. నీవు ఆకాశం నుండి వెలువడిన భవిష్యవాణిని వినుట చేత ఏదో ప్రమాదం ఏర్పడని భావిస్తున్నావు. ఆ కలుగబో ప్రమాదం నీ సోదరి పుత్రుల నుండి కదా, వారు ఇప్పుడు లేరు, మున్ముందు పుత్రులు కలుగవచ్చును.
కలవకపోవచ్చును, ఎవరికి తెలియను. అట్లా ఆలోచించడంతో ప్రస్తుతం నీవు సురక్షితుడు. నీ సోదరి నుండి నీకు ఎట్టి ప్రమాదం లేదు. ఆమెకు పుత్రులు కలిగినప్పుడు నీవు సముచిత నిర్ణయం తీసుకోవచ్చు. వారిని నీకు సమర్పించునని వాగ్దానం చేస్తున్నాను. అవసరం వసుదేవుడు చేసిన వాగ్దానం విలువ తెలుసును. వసుదేవుని వాదన అతనికి విశ్వాసం కలిగించాను. తాత్కాలికంగా సోదరుని వధించడం వల్లనే పాపకరమైన వసుదేవుడు సంతోషించి కంసుని నిర్ణయమును ప్రశంసించి తిరిగి అతడు తన గృహమునకు వెళ్ళాను. హరే కృష్ణ ప్రభుజీ. చదవాలా ప్రభుజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? నేను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా. స్క్రీన్ మించే చదువుతాను ప్రభుజీ. చదువుతారా? కంసునకు పై పారాగ్రాఫ్. కంసునకు వసుదేవుడు చేసిన వాగ్దానపు విలువ తెలుసును. వసుదేవుని వాదన అతనికి విశ్వాసమును కలిగించెను. తాత్కాలికముగా సోదరిని వధించుటం అనే పాపకర్మను మానుకొనెను. వసుదేవుడు సంతోషించి కంసుని నిర్ణయమునకు ప్రశంసించి తిరిగి అతడు తన గృహమునకు మరలెను. కాలక్రమములో దేవకీ వసుదేవులు 8 మంది మగ శిశువులను మరియు ఒక ఆడ శిశువునకు జన్మనిచ్చిరి. ప్రథమ పుత్రుడు జన్మించగానే వసుదేవుడు తన వాగ్దానం ప్రకారము ఆ శిశువును కంసునకు అప్పగించెను. ఆ విధముగా వసుదేవుడు తన వాగ్దానమునకు నిలబెట్టుకొనుట చేత అతడు మహోన్నతుడు గాను కీర్తిమంతుడు గాను ఎంతో గొప్పగా స్తుతించబడెను. అప్పుడే జన్మించిన శిశువును కంసునకు అప్పగించుట అతనికి గొప్ప దుఃఖమును కలిగించినను కంసుడు మాత్రం శిశువును సంతోషముగా స్వీకరించెను. వసుదేవుని సదాచారమునకు అతని హృదయంలో కొద్దిగా జాలి కలిగెను. ఈ సన్నివేశము ఎంతో ఆదర్శనీయము. వసుదేవుని వంటి మహాత్మునకు తన విధి నిర్వహణలో బాధకరమైనది ఏది ఉండదు. వసుదేవుని వంటి జ్ఞానవంతుడు తన విధులను నిస్సంకోచముగా నిర్వర్తించును. మరొక వైపు కంసుని వంటి రాక్షసుడు ఎన్నడూ ఘోర కార్యక్రమము చేయుట సంకోచింపడు. కనుక మహాత్ముల జీవితంలో అన్ని రకాల కష్టములను సహించగలరని, జ్ఞానవంతులు అనుకూల పరిస్థితుల కొరకు ఎదురు చూడకుండా తమ విధులను తాము నిర్వర్తిస్తారని, దుష్టమైన కంసుని వంటి వారు ఎట్టి పాప కార్యములైనను చేయగలరని, భక్తుడు దేవాదిదేవునైన ప్రీతి కొరకై దేనినైనను త్యాగము చేయుటకు సిద్ధపడుతురని తెలపబడెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సరే, హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? భారతీ మాతాజీ ఉన్నారా? కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. కంసుడు వసుదేవుని చర్యకు సంతోషించాను. వసుదేవుడు తన వాగ్దానం నిలబెట్టుకొనినందున ఆశ్చర్యపడుతూ అతడు నడవడికకు సంతోషించి ఇట్లు పలికను. ప్రియమైన వసుదేవ, నీవు ఈ శిశువును నాకు అప్పగించిన అవసరం లేదు. ఈ శిశువు ద్వారా నాకు ఎట్టి అపాయము లేదు. నీకు దేవకి జన్మించే అష్టమ సంతానం నన్ను చంపనని వింటిని. కనుక నేను ఈ శిశువును అనవసరంగా ఎందుకు తీసుకొని వెళ్ళను? నీవు ఈ శిశువుని తీసుకుని వెళ్ళము. వసుదేవుడు తన ప్రథమ శిశువుతో తన గృహం తిరిగి మరలుతూ కంసుని ప్రవర్తన సంతోషించినాను. కంసుడు నిగ్రహం లేని వాడిని ఎరిగినందున అతడిని విశ్వసింపలేకపోయాను. నాస్తిక వ్యక్తి తన మాటకు కట్టుబడి ఉండడు. ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తి దృఢ నిశ్చయమును కలిగి ఉండడు. రాజకీయ నాయకుడితో గాని స్త్రీలో గాని విశ్వాసమును ఉంచకము అని చాణక్యుడి పండితుడు తెలిపాను. ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తులు ఎన్నటికీ విశ్వాసపాత్రులు కాలేరు. వారిని విశ్వసించకూడదు. ఆ సమయంలో నారద మహర్షి కంసుని వద్దకు వెళ్ళెను. వసుదేవుని ప్రవర్తనకు సంతోషించి వసుదేవుని ప్రథమ శిశువును కంసుడి దయతో తిరిగి ఇచ్చివేసినని అతనికి తెలిసినది. శ్రీకృష్ణుని అవతారం సాధ్యమైనంత వేగముగా జరుగునట్లు చేయవలని నారదుడు ఆరాటంతో ఉండెను. బృందావనములో నందన మహారాజు వంటి వ్యక్తులు, గోపాలరు, వారి భార్యలు, గోపికలు, మరొక వైపు యదుకులములో వృష్టి వంశములో జన్మించిన వసుదేవుడు, సూరసేనుడు, అతని బంధువులు, మిత్రులు, హితబంధువులు నిజమునకు దేవతలనే నారదుడు కంసునకు తెలిపాను. కంసుడు అతని మిత్రులు హితులు అందరూ రాక్షసులు. ఎల్లప్పుడూ రాక్షసులకు దేవతలైన భయము. ఈ విధంగా దేవతలు వివిధ కుటుంబములలో
జన్మించుటను గూర్చి నారదుని నుంచి తెలుసుకొని కంసుడు వెంటనే అప్రమత్తుడయ్యను. దేవతలు ఇదివరకే జన్మించుట చేత విష్ణువు త్వరలోనే తప్పక అవతరించుడని అతడు గ్రహించడు. కనుక అతడు వెంటనే తన బావయ్య అయిన వసుదేవుని మరియు సోదరి అయిన దేవకిని బంధించి కారాగారమున పడవేశాను. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఇంకెవరున్నారమ్మా? జలజ మాతాజీ గాని, హరే కుమారి మాతాజీ గాని, హరే కృష్ణ ప్రభుజీ. హరే నేను కృష్ణ ప్రభు. ఎవరమ్మా? నేను శారదమ్మ శారదా శారదా మాతాజీ మాతాజీ చదువుతారా? సరే, చ- ఆ, చదువుతాను ప్రభుజీ. స్క్రీన్ నుంచే చదువుతాను. సంఖ్యలతో ఆ, ఇనుప ఇనుప సంఖ్యలతో బంధించబడిన వసుదేవునకు దేవకికి కారాగారములోనే ప్రతి సంవత్సరము ఒక మగ శిశువు జన్మించసాగెను. ప్రతి శిశువును విష్ణు అవతారమేనని తలచి కంసుడు వరుసగా వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని వధించెను. అతడు ప్రత్యేకించి అష్టమ గర్భము గూర్చియే భయపడుతుండెను. కాని నారదముని ఆగమనము పిమ్మట ఏ శిశువైనను శ్రీకృష్ణుడే కావచ్చుననే నిర్ణయమునకు వచ్చెను. కనుక దేవకి వసుదేవులకు జన్మించిన ప్రతి ఒక్క శిశువును వధించుటయే సముచితము అని అతడు భావించెను. కంసుని చర్యలను అర్థం చేసుకొనుట కష్టమేమీ కాదు. రాజవంశీయులు తమ ఇచ్ఛాపూర్తి కొరకే తండ్రిని, సోదరులను లేక కుటుంబం అంతటిని, మిత్రులను హత్యలు చేసిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో అనేకము కలవు. రాక్షసుడు అత్యాశతో కూడిన రాజాజ్ఞతో తన క్రూర వాంఛల పరిపూర్తి కొరకే ఎవరినైనాను వధించగలడు. కనుక ఈ విషయంలో ఆశ్చర్యపడని అవసరము లేదు. నారదుని అనుగ్రహముతో కంసునకు తన పూర్వజన్మ స్మృతి కలిగెను. అతడు పూర్వజన్మలో కాలనేమి అను రాక్షసుడని విష్ణువు చేత వధించబడెనని ఎరిగెను. అతడు భోజ వంశమున జన్మించుట చేత యదువంశముతో బద్ధ శత్రుత్వమును పెట్టుకొనెను. శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించబోతుండుట చేత తాను తన గత జన్మలో వధించబడినట్లే మరలా శ్రీకృష్ణుని చేత వధించబడుదునని మరింత అధికముగా భయపడసాగను. అతడు మొట్టమొదట యదు భోజాంధక వంశములకు రాజైన తన తండ్రి ఉగ్రసేనును చెరసాలలో బంధించెను. వసుదేవుని తండ్రి అయిన సూరసేనును బంధించి అతని రాజ్యమును కూడా ఆక్రమించెను. అతడే ఆ ప్రాంతములకన్నింటికి రాజునని స్వయముగా ప్రకటించుకొనెను. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవానుని అవతారం. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 1వ అధ్యాయమైన శ్రీకృష్ణ భగవానుని అవతరణముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరు ఉన్నారమ్మా? ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ఫస్ట్ ఎవరు చదువుతారు? జలజ మాతాజీ, లలిత మాతాజీ ఇద్దరు ఉన్నారు. నేను చదువుతాను ప్రభుజీ. నేను జలజ మాతాజీనా? అవును ప్రభుజీ. చదవండి. దేవికి గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. బుక్ చదువుతున్నాను ప్రభుజీ. ఓకే. కంసుడు భోజాంధక వంశముల వారి రాజ్యములను ఆక్రమించుకొనుటయే కాక ఇతర రాక్షస రాజులకు ప్రలంభ, బక, చాణూర, తృణావర్త, అఘాసుర, ముష్టిక, అరిష్ట, ద్వివిధ, కేశి, ధేనుకులతోనూ పూతనతోనూ ఒప్పందములు చేసుకొనెను. ఆ సమయమున జరాసంధుడు మగధ రాజ్యమునకు ప్రస్తుత బీహార్ రాష్ట్రము రాజుగా నుండెను. కంసుడు రాజనీతి చతురతతో జరాసంధుని పాలనలో ఆనాటి అతిశక్తివంతమైన రాజ్యమును ఏర్పాటు చేసెను. తాను మహాబలవంతుడగు వరకు బాణాసుర, భౌమాసురుల వంటి ఇతర రాజులతో సంబంధములు ఏర్పరచుకొనెను. మరియు కృష్ణుడు అవతరించుచున్న యదువంశము నడల మిక్కిలి ద్వేషభావంతో ప్రవర్తింపసాగెను. కంసునిచే బాధితులైన యదుభోజాంధక వంశరాజులు కురుపాంచాల, కేకయ, సాల్వని, విదర్భ, నిషధ, విదేహ, కోసలాది వివిధ రాజ్యములలో తలదాచుకునిరి. కంసుడు యదుభోజాంధక రాజ్యముల సమైక్యమును భగ్నము చేసెను. ఆనాడు భారతవర్షమని విస్తృతమైన విశాల భూభాగమున అతడు తన స్థితిని దృఢతరము చేసుకొనెను. కంసుడు వరుసగా దేవకీ దేవుల 6 పుత్రులను వధించినప్పుడు అతని బంధుమిత్రులు పలువురు వచ్చి
ఆ హీన కృత్యములను మానుమని అతన్ని ప్రార్థించిరి. కానీ తరువాత వారందరూ కంసునికి ఆరాధకులైరి. దేవకీదేవి 7వ గర్భము ధరించినప్పుడు కృష్ణుని సంపూర్ణాంశమైన అనంతుడు ఆమె గర్భమున గోచరించెను. దేవకికి అమితానందమును దుఃఖమును కలిగెను. విష్ణువు తన గర్భముననున్నాడని తెలిసి ఆమె సంతోషించెను. కానీ శిశువు పుట్టగానే కంసుని చంపునని దుఃఖించెను. ఆ సమయమున కంసుని దౌర్జన్యమున వలన భయగ్రస్తులై ఉన్న యాదవులను కరుణించి దేవాది దేవుడు కృష్ణుడు తన అనంత శక్తి యోగమాయను భూమిపై అవతరింపమని ఉత్తర్వు చేసెను. కృష్ణుడు విశ్వంన కంతటికి ప్రభువు, కానీ యదువంశమునకు ప్రత్యేక అధిపతి. యోగమాయ దేవదేవుని ప్రధాన శక్తి. దేవాది దేవుడు అనేక శక్తులు గలవాడని వేదములందు చెప్పబడినది. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. ఆ వివిధ శక్తులు అంతరంగమున బహిరంగముగాను పనిచేయుచున్నవి. ఈ శక్తులన్నిటికీ యోగమాయ అధికారిణి. వ్రజభూమి యందు నిరంతరము అలంకృతమై అందమైన ధేనువులతో కళకళలాడు బృందావనంలో జన్మింపుమని కృష్ణుడు యోగమాయను ఆజ్ఞాపించెను. వసుదేవుని భార్యలలో ఒకతేయగు రోహిణి కంసుని భయమున యశోదానందరాజుల మహారాజుల ప్రాసాదములో నివసించుచుండెను. రోహిణి మాత్రమే గాక కంసుని దుష్కృత్యములకు భీతిల్లిన పలువురు యదువంశీయులు దేశమంతటను చెల్లాచెదురుగా నివసించుచుండిరి. వారిలో కొందరు కొండ గుహల్లో తలదాచుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మా లలిత మాతాజీ హరే చదువుతారా? కృష్ణ ప్రభుజీ. దేవాది దేవుడు యోగమాయతో ఈ విధముగా పలికెను. దేవకీ వసుదేవులు కంసుని నిర్బంధంలో ఉండిరు. ప్రస్తుతము నా స్వాంసరూపమైన శేషుడు దేవకీదేవి గర్భంలో కలడు. నీవు శేషుని దేవకీ గర్భం నుండి రోహిణి గర్భమునకు మార్చుటకు ఏర్పాట్లు చేయుము. ఈ ఏర్పాట్ల పిమ్మట నేను నా సంపూర్ణ శక్తులతో దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించి స్వయంగా దేవకీ వసుదేవుల పుత్రుడిగా అవతరింతును. నీవు బృందావనంలో నందయశోదులకు పుత్రికగా జన్మించవలను. నీవు నా సోదరిగా జన్మించువు. నీకు భౌతిక కోరికలను వెంటనే నెరవేర్చుట చేత ప్రపంచంలోని జనులందరూ అన్ని రకాల అమూల్యమైన కానుకలతోనూ ధూపదీప పుష్ప ఫల నైవేద్యాలతోనూ నిన్ను పూజించురు. భౌతిక పరిపూర్ణత్వం కొరకు జనులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అను పేర్లు గల నీ వివిధ విస్తరణ రూపములలో నిన్ను పూజింతురు. పరమశక్తివంతుడైన శ్రీకృష్ణుడు మరియు పరమశక్తి అయిన యోగమాయ కలిసి సోదర సోదరీమణులుగా అవతరించిరి. శక్తివంతమునకు శక్తికి నడుమ స్పష్టమైన భేదము లేకున్నను శక్తి ఎల్లప్పుడూ శక్తివంతునకు పరతంత్రమైనట్టిదే. భౌతికవాదులు శక్తిని ఆరాధించరు, ఆధ్యాత్మికవాదులు శక్తివంతుని ఆరాధించరు. శ్రీకృష్ణుడు పరమశక్తివంతుడు. ఈ భౌతిక ప్రపంచంలో దుర్గా పరమశక్తి. నిజమునకు వైదిక సంస్కృతిని పాటించువారు శక్తిమంతుని మరియు శక్తిని ఆరాధించుదురు. విష్ణు ఆలయములు, దేవి ఆలయములు లక్షలాదిగా కలవు. కొన్నిసార్లు వారిరువురును ఏకకాలంలోనే ఆరాధింపబడుదురు. శక్తిని, దుర్గను లేక శ్రీకృష్ణుని బహిరంగ శక్తిని ఆరాధించువారు అన్ని రకాల భౌతిక విజయాలను అత్యంత సులభంగా సాధించవచ్చును. కానీ ఆధ్యాత్మికోన్నతిని సాధింపదలిచువారు కృష్ణ చైతన్యంతో శక్తిమంతుని ఆరాధించవలను. దేవకీదేవి గర్భములో తాను స్వాంసరూపమైన అనంతశేషుడు బలవంతంగా రోహిణి గర్భమునకు ఆకర్షింపబట్ట చేత సంకర్షణుడుగా విఖ్యాతుడవును. సకల ఆధ్యాత్మిక శక్తులకు నిధానము లేక బల దీని ద్వారా అత్యున్నత జీవితానందమును పొందగలుగుటకు రమణగా కూడా పిలువబడిందని శ్రీకృష్ణుడు యోగమాయకు తెలిపాను. కనుక భగవానుని స్వాంసరూపమైన శేషుడు అవతరించినప్పుడు సంకర్షణుడిగా లేక బలరాముడిగా వ్యవహరించబడును. ప్రభుజీ చదవమంటారా? హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? మనకి టైం అవుతుందేమో కదా ప్రణవానంద ప్రభు క్లాస్ స్టార్ట్ అవడానికి. సారీ ప్రభు, వాళ్ళు 6ంటికే స్టార్ట్ చేశారా ప్రభు క్లాస్? నేను చూసుకోలేదు. దాని వల్ల వాళ్ళు 6ంటికి స్టార్ట్ చేసామమ్మా. మళ్ళీ మంగళవారం క్లాస్ కూడా ఇలాగ 6ంటికే పెట్టుకుందాము. అయితే మంగళవారం మళ్ళీ భాగవతం చదువు. శుక్రవారం ఉంది. సో ఇది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, మళ్ళీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయింది కదా ప్రభుజీ. అవునమ్మా.
అందుకని రేపు మంగళవారమే చదువుకుంటే ఇది ద్వితీయ విఘ్నం లేకుండా ఉంటుందేమో. వరలక్ష్మి వ్రతం శుక్రవారం అటెండ్ పర్వాలేదా? అవ్వలేకపోతామేమో అని ప్రభుజీ. అందరూ పేరెంట్ వాళ్ళు వరలక్ష్మి వస్తున్నారు కదా. వరలక్ష్మి అవునా? వరలక్ష్మి వ్రతం ఉన్నాడా? సరే. సరే చూద్దాం. మంగళవారం మాత్రం భాగవతం చదివేసుకుందాం. 5వ స్కందం స్టార్ట్ చేసుకుందాం. అలా కాకుండా ఇదే చదువుకుందాం అంటారా మంగళవారం? నెక్స్ట్ ఫ్రైడే కూడా మళ్ళీ కృష్ణాష్టమి కదా. కృష్ణాష్టమి శుక్రవారం. మళ్ళీ శనివారం కానీ శుక్రవారం కూడా హడావులు ఉంటాయి కదా. సో మనకి అందుచేత మళ్ళీ వరుసగా 3 వారాలు ఇది దాటిపోతుంది. సో అయితే వరుసగా ఇదే చదువుకుందాం. అయితే 2-3 వారాలు జన్మాష్టమి దాకా ఇదే చదువుకుందాం. అయితే ఓకే ప్రభు. ఓకే. సో మంగళవారం కూడా ఓకే. కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది నాన్న ఈరోజు. సరే, అందుకే ప్రణవానంద ప్రభు కూడా ఇదే చెప్తున్నారు కాబట్టి ఇదే చదువుకుందాము. 2-3 వారాలు శుక్రవారం మంగళవారం కలుద్దాం మళ్ళీ. అంతే కదా, మంగళవారం శుక్రవారం సంగతి చూద్దాము. మళ్ళీ తర్వాత మళ్ళీ మంగళవారం అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.